రాలేదు ఇంకొకళ్ళు. ఇంకెవరు అందరు వచ్చిన ఇంకా ఇంకొకరేమో మహేందర్ గారి మిస్సెస్, ఆవిడ మరి ఊరెళ్ళింది, వచ్చి ఉండొచ్చో లేదో తెలియదు. 5 minutes లో జాయిన్ అయిపోతుంది సార్, వచ్చింది ఇప్పుడే. సరే 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 సరే, వచ్చేసిందా? ఊరి నుంచి వచ్చేసిందా? వచ్చేసారు సార్ ఇప్పుడే. అందరూ కూడా ఆ బుక్ అది ముందు పెట్టుకోండి, లేటెస్ట్ పంపించింది ఏదైతే ఉందో అది ముందు పెట్టుకోండి. అందులో ఏమైనా తప్పులున్నా కూడా ఇవాళే కరెక్షన్ చేసుకుందాం. నాకు టైం దొరకలేదు, ఏమనుకోవద్దు, చూడడానికి అస్సలు టైం దొరకలేదు. ఏది అసలు మీరు స్క్రీన్ షేర్ చేయకుండా ఉండండి సార్, మీరే కనిపిస్తారు మంచిగా. సరే సరే, స్క్రీన్ షేర్ చేయను. అందులో ఉన్న అందరూ చూసుకోండి ఒకసారి. అయితే అందరూ ముందు పెట్టుకుంటారా, పేజీ ముందు పెట్టుకుంటారా? పెట్టుకుంటాము. మీరు పేజీ ముందు పెట్టుకుంటారు. రికార్డింగ్ లో మీరు బుజ్జిగా చిన్నగా కనిపిస్తారు. జిరాక్స్ తీయించేసుకున్నాను సార్. ఏంటమ్మా, జిరాక్స్ తీయించుకున్నారా? ఓకే ఓకే ఫైన్. అందులోపల సరే సరే, అందరూ కూడా ఒకసారి అది పెట్టుకొని రెడీగా ఉండండి. ఉంటే ఏమైనా తప్పులు ఉంటే కరెక్షన్ చేసుకుందాం. పెన్ను పేపర్ కూడా పక్కన పెట్టుకోండి, సరేనా? ఏమైనా తప్పులు ఉంటే కరెక్ట్ సరిగ్గా 20 నిమిషాలలో అయిపోవాలి, అట్లా పెట్టుకుందాం టార్గెట్. 23. ఇంకెవరు మిస్ అయ్యారు? ఓకే, మిస్సెస్ మహేందర్ మిస్ అయ్యారు. పర్లే, మహేందర్ కూడా ఉన్నారు కాబట్టి ఆవిడ ఏమన్నా మిస్ అయినా కూడా చెప్పేస్తారు. ఓకే, సో ఒకసారి ప్రారంభిద్దాము. ఫస్ట్ మనం చేసేది ఏంటి, మళ్ళీ ఒకసారి గుర్తుంచుకోండి, ఇది ఎప్పుడు కూడా శుభ్రంగా ఉన్నప్పుడు, పొద్దున్న ఉన్నప్పుడు మాత్రం చేస్తే చాలా మంచిది. మనము ఎప్పటి నుంచో చెప్పుకుంటున్నాం, మంత్రం వేరు, జపం వేరు, అర్చన వేరు, పూజ వేరు, నోము వేరు, వ్రతం వేరు, దీక్ష వేరు, ఇట్లా చాలా రకాల పేర్లతోటి ఉన్నాయి. అయితే కొన్నేమో మనం అన్నిటినీ ఒకే పేరుతో పిలవడం మనకు అలవాటు. అయితే పూజ వేరు. ఇది మనం పూజ చేసేటప్పుడు ఏం చేస్తాం, నిత్య పూజ. ఓకే, తర్వాత ఇవన్నీ ఏవైతే అందులోపల మనము అష్టోత్తరం కాదు, ఏమంటారు, అష్టోత్తరం అర్చన కిందికి వస్తుంది. మనకు డైలీ చేసే పూజ, నిత్య పూజలు ఏవైతే ఉంటాయో 16 ఉపచారాలతోటి, అది పూజ. ఏ పూజ అయినా ఒకటే రకంగా ఉంటుంది, 16 అష్టోత్తరం. ఇప్పుడు ఉదాహరణకి మీరు ఒక ఆఫీస్ ఓపెన్ చేశారు, ఆఫీస్ ఓపెన్ చేస్తే ఎట్లా ఉంటుంది పూజ, మళ్ళీ ఆ 16 ఉపచారాలు చేసే పూజిస్తాం. అంటే మంచి ఫోర్సెస్ ని ఇన్వైట్ చేస్తూ, ఒక అతిథిని ఇంటికి ఇన్వైట్ చేసి ఏ విధంగానైతే మనము సపర్యలు చేస్తామో పూజలన్నీ అవే ఉంటాయి. మొట్టమొదటి పూజ గణేష్ కి చేస్తాం కాబట్టి గణేష్ కి సింపుల్ గా చేసి, తర్వాత వీరికి ఒక్కొక్కరికి పెద్ద పూజ చేస్తాం అన్నమాట. ఒక్కొక్కరికి తగ్గటువంటి పూజలు ఒక్కొక్క రకంగా చేస్తాం. హారతులు, వారికి చేసేటటువంటి మంత్రాలు, వారికి చేసేటటువంటి అర్చనలు, ఇవన్నీ కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటాయి. కానీ చేసేది ఈ 16 వాటిల్లోకే వస్తాయి అనమాట, 16 ఉపచారాల్లోకే వస్తాయి ఇవి పూజలు. ఇక నెక్స్ట్ అర్చనలో ఏం చేస్తాం మనము, ఇవన్నీ చెప్పుకుంటూ ఈ మధ్యలో చేసేటటువంటి అర్చన, కుంకుమ పూజ కావచ్చు, ఇవన్నీ కావచ్చు, దేవుడు ఒక నామం పెట్టుకొని ఆ నామంకి మనము కుంకుమ అర్పించడమో లేకపోతే పుష్పం అర్పించడమో, ఇవన్నీ ఎందుకు వచ్చాయి యాక్చువల్ గా, ఇవన్నీ అవసరమా అంటే నిజంగా చెప్తే అవసరం లేదు. ఇవన్నీ కూడా మనసుతోని కనుక చేసి, మనసును ఒక దగ్గర నిశ్చలంగా పెట్టుకున్నట్లయితే ఆ మనసు నిశ్చలంగా ఉండి నేను పరమాత్మ స్వరూపుణ్ణి అని చెప్పి తెలుసుకుంటుంది. కాబట్టి అక్కడ మనకు పెద్ద ఇబ్బంది లేదు. కాకపోతే మనసు నిలవదు, మనసు నిలవకుండా ఉంటుంది. కాబట్టి ఈ కర్మలోనే ఉపాసన కూడా ఒక భాగము, పూజలు కూడా ఒక భాగము. ఈ పూజలు ఏం చేస్తాం మనము, దేవత పూజ, భూతదయ, తర్వాత మనం చేసేటటువంటి మనుషులకు చేసేటటువంటి పూజ, ఋషులకు చేసేటటువంటి పూజ, పితృదేవతలకు చేసేటటువంటివి, ఇవన్నీ కూడా ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా కర్మయోగంలోకే వస్తాయి. ఇప్పుడు మీరు దేవతలకు చేసే పూజలు భక్తి యోగంలోకి రావు, దేవతలకు చేసే పూజలు భక్తి యోగంలోకి రావు. దేవతలకు చేసే పూజలన్నీ కూడా కర్మయోగంలోకే వస్తాయి. దేవతార్చన అనేది కర్మయోగమే. సో కాబట్టి ఆ కర్మయోగంలో అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది ఏంటి అయ్యా అంటే మంత్రము. ఈ మంత్రం ఏంటంటే మళ్ళీ ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క రకమైనటువంటి ప్రకృతి శక్తి ఉంటుంది అని చెప్పి తెలుసుకున్నాం. ఒక శక్తి కావాలంటే ఒక దేవుని పూజిస్తాం, ఇంకో శక్తి కావాలంటే ఇంకో దేవుని పూజిస్తాం. మనం 3 రకాల దేవుళ్ళు ఉంటారని చెప్పి తెలుసుకున్నాం కదా. ఒకరేమో భోగమూర్తులు, ఇంకోటేమో రుద్రమూర్తులు, ఇంకోరేమో యోగమూర్తులు. భోగమూర్తులేమో మన కోరికలు తీర్చడం కోసమని ప్రకృతిలో ఉన్నటువంటివి వీలైనంత వరకు మన ప్రారంభంలో ఉన్నంత వరకు మనకు దొరకడం అనేటటువంటిది ఏదైతే ఉందో దాని గురించి భోగమూర్తులను పూజిస్తాం. రుద్రమూర్తులు అనేసరికి ఏమనుకుంటాం మనము, ఆపదల నుంచి తొలగించడానికి పూజ చేసే వాళ్ళందరూ కూడా రుద్రమూర్తులు. ఇక చివరిగా వచ్చేది నాకు జ్ఞానోదయం కావాలి,
నాకు జ్ఞానం కావాలి, నాకు విద్య కావాలి, నాలో ఉన్న అజ్ఞానం తొలగాలి అని ఏ కోరికలు లేకుండా చేసేటటువంటి పూజనేమంటారు అంటే అప్పుడు దానికి కావాల్సినటువంటి దేవతలు యోగమూర్తులు. ఈ ముగ్గురిని మనం దేవతలకి రూపాలు ఇచ్చాం. అయితే మన హిందూ ధర్మంలో కూడా దేవతలకు రూపాలు ఉండవు. ఎందుకంటే వాళ్ళు మనలాగే ఇట్లా మాంస శరీరులు కాదు, మంత్ర శరీరులు. మంత్రం అంటే వాళ్ళు సౌండ్ కు మాత్రము కదులుతారు. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఇలా కొట్టగానే ఈ పక్కనున్న వస్తువు కదులుతుంది. అలాగా వైబ్రేషన్స్ వల్ల కదిలే వాళ్ళు దేవతలు. ఒక్కొక్క దేవుడు ఒక్కొక్క వైబ్రేషన్ కి కదులుతాడు. కాబట్టి ఒక్కొక్క దేవుడికి ఒక నామం ఉంటుంది, ఒక యంత్రం ఉంటుంది, ఒక మంత్రం ఉంటుంది, ఒక తంత్రం. తంత్రం అంటే టెక్నిక్. తంత్రము అంటే ఏంటి? టెక్నిక్. తంత్రం అనగానే మళ్ళీ అదేదో క్షుద్ర విద్య అనేటటువంటి భావన ఉండకూడదు. తంత్రం అందులో మళ్ళీ మంత్రం ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క రకంగా ఉంటుంది, ఒక్కొక్క పద్ధతి ఒక్కొక్క రకంగా ఉంటుంది. మళ్ళీ ఒకళ్ళు చెప్పినటువంటి పద్ధతి ఇంకొకళ్ళకు మ్యాచ్ అవ్వకపోవచ్చు. అయితే సహజంగా దాదాపుగా సేమ్ ఉంటాయి. ఇప్పుడు ఈవెన్ మా గాయత్రి మంత్రంలో కూడా 100 రకాల ఉపదేశాలు ఉంటాయి, చిన్న తేడాలతోటి. చిన్న తేడాలు ఏమీ పర్వాలేదు. చిన్న తేడాలని ఈ మంత్రం అనే కాదు, మీరు చెప్తున్నది ఇందులోపల కాదు, ఇంకా ఎక్కడ ఏ మంత్ర దీక్ష మీరు ఎవరి దగ్గర తీసుకున్నా చిన్న తేడాలకి తప్పు లేదు. ఉదాహరణకి నిన్న మహేందర్ చెప్పారు, అంతా అయిపోయిన తర్వాత తీర్థము ప్రసాద్, తప్పు లేదు. అది ఆ గురువు గారు చెప్పినట్టుగా పాటించాలి. అలాగే ఇప్పుడు నేను నేర్చుకున్నటువంటి ఏమంటారు ఈ గాయత్రి మంత్రము, దానికి చెప్పిన గురువు గారి పద్ధతులకి వేరే పద్ధతులకు తేడా వస్తుంది. మళ్ళీ ఋగ్వేదాలకు యజుర్వేదాలకు తేడా వస్తుంది. అలా వర్ణాన్ని బట్టి, తర్వాత మనం చేసేటటువంటి వేదాన్ని బట్టి, మన సమయాన్ని బట్టి కూడా ఇవన్నీ కూడా మనకు చిన్న షార్ట్ కట్స్, చిన్నవి ఒమిషన్స్ ఇవన్నీ ఉంటాయి. కొన్ని సార్లు చూస్తే ఇంత చిన్నగా 5 పేజీలే ఉంటుంది, కొంతమంది చూస్తే 20 పేజీలు ఉంటుంది. కాబట్టి చిన్న తేడాలు మంత్రము చేసేటప్పుడు సహజం. కానీ సహజంగా మంత్రానికి ఉండాల్సినవి ఏంటి అంటే, మంత్రం అనేది మధ్య భాగం. దీనికి ముందు ప్రక్రియలు వెనక ప్రక్రియలు కంపల్సరీగా చేయాలి. ఇక్కడ చిన్న తేడాలు ఉన్నా కూడా పర్వాలేదు. ఒకరు చెప్పేదానికి ఇంకొకరు చెప్పేదానికి వాటికి చిన్న తేడాలు ఉంటాయి, ఉండకుండా అసంభవం. అందరితో ఒకే రకంగా ఉండడం ఇప్పటి వరకు జరగలేదు. మనకెందుకు వేదాలలోనే 1170 శాఖలు 80 శాఖలు ఉన్నాయి. శాఖ అంటే ఏంటి? బ్రాంచ్. ఒకే వృక్షం యొక్క ఇక్కడ ఒక బ్రాంచ్, ఇక్కడ ఒక బ్రాంచ్, ఇక్కడ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పద్ధతి. మనకు సామవేదం లోపల మనం కేనోపనిషత్తు తెలుసుకుంటున్నాం ఇప్పుడు ఈ మధ్య. అందులోపల మనకు సామవేదంలో 1000 బ్రాంచెస్ ఉన్నాయి. అందులో మనం నేర్చుకుంటున్నది తలవకార శాఖ, అందులోది మాత్రం నేర్చుకుంటున్నాం. సో కాబట్టి శాఖలు మారుతాయి. శాఖ మారినప్పుడు అందులో ఉన్న కంటెంట్ కూడా మారుతుంది. కంటెంట్ అంటే విషయం కూడా కొంత మారేటటువంటి అవకాశం ఉంది. అయితే ఏదైతే మూలమో ఆ మూలం ఎప్పటికీ మారదు, ఇది గుర్తుంచుకుంటాం. ఇప్పుడు మనకు ఈ విష్ణు సహస్రనామం లోపల ప్రతి శ్లోకము ఏదైతే ఉన్నదో ఇది మంత్ర రూపంలో చేయొచ్చు, అర్చన రూపంలో చేయొచ్చు, నామం రూపం లోపల చదువుకోవచ్చు, స్తోత్రం రూపంలో చదువుకోవచ్చు అని చెప్పాం. అక్షరముకి శక్తి ఉంటుంది. 2 అక్షరాలు కలిస్తే నామం కూడా చదువుకోవచ్చు. ఎంత శక్తి వస్తుంది? ఎంత ఇవ్వాలో అంత శక్తి ఇస్తాయి, అంతే. ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు కూడా ఒక్కొక్కసారి. అదే విధంగా మీరు స్తోత్రం చేస్తే ఏమొస్తుంది? మొత్తం స్తుతి సరిగా గనక మనస్ఫూర్తిగా గనక అన్ని అర్థం తెలుసుకొని చేస్తే స్తోత్రం కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది. అదే విధంగా మీరు అర్చన చేసేటట్టయితే చేయవచ్చు. ప్రకృత్యై నమః, వికృత్యై నమః అనుకుంటూ మనం ఏదైతే లక్ష్మీ పూజ రోజు నాడు వాటి రోజు చేస్తామో అవి చేయొచ్చు, తప్పేమీ లేదు. మంచిగా చేసుకోవచ్చు, మనస్ఫూర్తిగా చేసుకోవచ్చు అర్చన. మంత్రము మాత్రము మధ్యలో ఉంటుంది. ముందు వెనక చేయవలసినటువంటి ప్రక్రియను నేర్చుకుంటున్నాం. అందులోపల మనం ఏమనుకున్నాము? ముందు అపవిత్ర పవిత్రోభ అనుకున్నాము, ఆ తర్వాత మనము భూతోచ్చాటన చేసుకున్నాము, ఆచమనం చేసుకున్నాము, ప్రాణాయామం చేసుకున్నాము, సంకల్పం చెప్పుకున్నాము, తర్వాత ధ్యానం చెప్పుకున్నాము, తర్వాత పూర్వన్యాసాలు, ఆ తర్వాత మనకు అంగన్యాస కరన్యాసాలు, తర్వాత దేవుణ్ణి బంధించడము. ఒకసారి బంధించిన తర్వాత దేవుడికి మనస్ఫూర్తిగా ధ్యానం చేసుకొని అప్పుడు మంత్రం చదువుకుంటాం. ఆ మంత్రం అనేది 11 సార్ల, 50 సార్ల, 100 సార్ల. మీకు టైం పట్టేది ఏంటి అయ్యా అంటే ఆ మంత్రం చదవడమే. మిగతావన్నీ కూడా మీకు లెస్ దాన్, మీకు ప్రాక్టీస్ అయితే 1 to 2 minutes లో అయిపోతాయి. ఇటు 1 to 2 minutes, ఇటు 1 to 2 minutes. ఆ మధ్యలో మీరు ఎంత చేసుకుంటే అంత. ఎంత చేయాలి? ప్రారంభం కొద్దిగానే స్టార్ట్ చేయండి, ప్రొసీజర్ బాగా వచ్చే వరకు. ఆ తర్వాత మీరు ఏం చేయొచ్చు అంటే ఇక దాన్ని ఎన్నిసార్లు అయినా చేసుకోండి. ఇక ఎప్పుడు మీకు టైం లేదు, ఆరోగ్యం బాలేదు, ఓపిక లేదు, సమయం సరిపోవడం లేదు, మిగతా విషయాల్లో బిజీగా ఉన్నారు, అప్పుడు మొత్తం మానసికంగా చేసేసేయండి. A to Z. ఎక్కడి నుంచి? అపవిత్ర పవిత్రవ అని ఇలా కళ్ళు మూసుకొని నీళ్లు చల్లుకుంటున్నట్టుగా ఊహించుకోండి. అపవిత్ర పవిత్రవ. నెక్స్ట్ ఆచమనం, కేశవాయ నమః. ఆడవాళ్ళైతే, మగవాళ్ళైతే కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ ఇట్లా తీసుకొని చక్కగా అన్ని మనసులోపల, అన్ని మనసులో మళ్ళీ నీళ్ళని ఇట్లా వదిలేయండి. మళ్ళీ మొత్తం ఇవన్నీ కూడా ఇంకా కూడా మీకు కొన్నాళ్ళు అయిన తర్వాత కూడా మీరు ఈ పద్ధతి రాలేదు, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఏమంటారు ఆచమనం చేసేటప్పుడు ఇవన్నీ ఇంకా కంటిన్యూస్ గా రాలేదు, ఏం పర్వాలేదు, వదిలేసేయండి, నీళ్ళని వదిలేసి ఆపేసుకోండి.
అట్లా అని చెప్పి ముందే ఆపుతారని నా భయం, అంతే. నా పాయింట్ అర్థమవుతుందా? నేనేం చెప్తున్నానో అర్థమవుతుందా, లేక ఉత్తగా తపన పడుతున్నానా? లేదు సార్, అర్థమవుతుంది సార్. ముందు అర్థమైంది సార్. పద్ధతి ప్రకారం నేర్చుకుంటే మనకి ఎప్పుడైనా వీలు కానప్పుడు మానసికంగా చేసుకోవచ్చు. అండ్ అదిగాక మీరు ఎంత పెద్ద పెద్ద వేదాలు యజ్ఞాలలో కూడా మీకు సావకాశాలు ఉంటాయి. సావకాశాలు అంటే ఆల్టర్నేటివ్స్ ఉంటాయి కాబట్టి మీరు అసలు వర్రీ అవ్వాల్సిన అవసరమే లేదు. పెద్ద పెద్ద అంత్యేష్టి సంస్కారాల లాంటివి చాలా వణికించేటటువంటి ప్రొసీజర్స్. మరి వాటికి కూడా వీళ్ళు లేకపోతే వీళ్ళు చేయొచ్చు, వీళ్ళు లేకపోతే వీళ్ళు చేయొచ్చు, వీళ్ళు లేకపోతే ఇంత దారుణం. సో మనకేంటంటే అత్యంత గొప్పదైనటువంటి ధర్మం సనాతన ధర్మం. మళ్ళీ మనం తెలుసుకున్న పిల్లలు పుట్టకపోయినా కూడా, పూర్వకాలంలో క్షత్రియులకు పిల్లలు పుట్టకపోతే ఎలాగ వంశం నాశనం అయిపోతుంది అనుకున్న టైం లోపల కూడా 3-4 రకాల పద్ధతులు చెప్పి ధర్మ సూక్ష్మాలు తీసుకొచ్చి, ధర్మం వేరు ధర్మ సూక్ష్మాలు వేరు. ధర్మము అంటే మనకు వేదాలలో ఉన్నది, ధర్మ సూక్ష్మం అంటే హౌ డు యూ ఇంటర్ప్రిట్ ఇట్, దాన్ని ఏ విధంగా నువ్వు అర్థం చేసుకుంటావు అనే దాన్ని బట్టి మళ్ళీ దాంట్లోంచి కొన్ని అవకాశాలు. కాబట్టి మీరు అర్థం చేసుకోవాల్సిందంటే తప్పేమీ లేవు. అయితే ఈ పద్ధతులలో చిన్న చిన్న తేడాలు ఉండడం వల్ల, మనం ఉచ్చరించేటప్పుడు చిన్న చిన్న దోషాలు రావడం వల్ల, వీటన్నిటి వల్ల తప్పులు లేకుండా మళ్ళీ దీన్ని భగవంతుడికి అర్పిస్తాం. ఒకళ్ళు నేను చెప్తే బోర్న ఏడవడం మొదలెట్టారు నా స్టూడెంట్స్ ఒకళ్ళు. మీరు అట్లా కారని నాకు తెలుసు, అయినా కూడా ఎందుకైనా మంచి జాగ్రత్తగా ఉంటా. సార్ ఇంత కష్టపడి 10 నిమిషాలు చేస్తే మళ్ళా దేవుడికి అర్పించాలని కొద్దిగా బాధ అనిపిస్తుంది కదా, నిజం చెప్పండి, కొద్దిగా అనిపిస్తుంది కదా. లేదు సార్, అదే స్టూడెంట్స్ సార్. ఏముంది సార్, అంతా చిన్న డౌట్ సార్, చెప్పు. అది ఇప్పుడు మామూలుగా పొద్దున్న మనం అంగన్యాసం కరణ్యాసం చేసేసుకుంటాం, అయిపోతుంది. ఇప్పుడు ఖాళీగా కూర్చున్నాం అనుకోండి, అది మామూలుగా మంత్రం చదువుకోవచ్చు కదా, లేకపోతే మళ్ళీ అంగన్యాసం కరణ్యాసం చేసుకోవచ్చు సార్? అప్పుడు అది మంత్రం కాదు, స్తోత్రం అవుతుంది. మంత్రం అంటే ముందు వెనక ప్రొసీజర్ ఉంటే మంత్రం. అయితే ఆ 4, 8 32 లైన్స్ అక్షరాలను చదువుకోవచ్చు, ఎన్నిసార్లు అయినా చదువుకోవచ్చు. కానీ దానికి ఎన్నిసార్లు అయినా చదువుకోవచ్చు. ఎక్కడికి వెళ్ళినా మీరు బండి మీద వెళ్తున్నారు చదువుకోవచ్చు. రెడ్ లైట్ సిగ్నల్ పడింది, సిగ్నల్ పడే లోపల 1 మినిట్ టైం వస్తుంది. టైం వస్తే 1 మినిట్ లోపల చక్కగా చదువుకోవచ్చు, ఏమి తప్పు లేదు, ఏ రకమైన దోషం లేదు. కానీ అది మంత్రం కాదు. అదేమవుతుందంటే స్మరణం, తప్పు లేదు, మంచిదే, ఏమి తప్పు లేదు. కానీ మంత్రం లాగా చేస్తే ఏంటంటే మీరు నేను చెప్తున్నాను కదా, మీరు మంత్రం చేసి నేను ఇది ఇవాళ డేట్ రాసుకోండి, 9వ తారీఖు గుర్తుంచుకోవడం కూడా ఈజీ. 15 రోజులు మనస్ఫూర్తిగా చేసి చూడండి, మీకు రిజల్ట్ రాకపోతే నేను ఛాలెంజ్ కడతా, నేను చెవి కోసుకుంటా. 15 రోజులు మంచిగా చేయండి. మంత్రము ఫలితం రాకపోవడం అసంభవము. మీకు ఏదో ఒక రకమైనటువంటి ఒక శక్తి మీకు కనిపిస్తుంది. అది మీకు కోరిక తీర్చుకోవడంలో, కోరిక ఏదైనా ఇప్పటి నుంచో పెండింగ్ ఉన్న విషయాలు కావచ్చు, మీకు ఉన్నటువంటి అడ్డంకులుగా. ప్రారంధం మారదు, మళ్ళా చెప్తున్నా నేను, ప్రారంధం మారదు. మీ కామ్య కర్మలతో చేయకండి. దేవుడికి తెలిసి మీ కోరికలు ఏం కోరుకోకండి, మనస్ఫూర్తిగా ఇవ్వండి, దేవుడికి అంకితం చేసేయండి. సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు. 15 రోజులు చేయండి, మనస్ఫూర్తిగా చూడండి. ఆ తర్వాత మీరే నాకు కాల్ చేసి చెప్తారు, సార్ చాలా బాగుంది సార్ ఇప్పుడు అని చెప్పి చెప్తారు. ఎందుకంటే అలా లేకపోతే మంత్రం యొక్క ఫలితమే లేదు. అలాంటప్పుడు చేయడం ఎందుకు? మంత్రం మన లోపల ఒక పరిణతిని తీసుకురావాలి, ఒక అడ్డంకులని తొలగించాలి. ఎందుకంటే సాధకుడు వెళ్లే ప్రతి మార్గంలో అడ్డంకులు వస్తూ ఉంటాయి. ఆ అడ్డంకులను తొలగించేది కరెక్ట్ మంత్ర ఉపదేశం. సార్ నేను ఎవరి దగ్గర తీసుకున్నా, ఇక అది వేరే వాళ్ళని వదిలేసేయండి. ఇప్పుడు వాళ్ళ పద్ధతి వేరు, వాళ్ళు చెప్పినటువంటి కాంటెక్స్ట్ వేరు, అవి వేరు. ఇందులో చాలా మంది తీసుకున్నారు. అందరికీ కూడా కొంత ఫలితం వచ్చి ఉండొచ్చు, కొంతమందికి ఫలితం వచ్చి ఉండకపోవచ్చు. ఏమి అయినప్పటికీ కూడా ఈ పద్ధతి, ఇప్పుడు మనం నేర్చుకుంటున్నటువంటి పద్ధతి ఏదైతే ఉందో, ఇది చాలా సిస్టమేటిక్ గా నేర్చుకుంటున్నాము, చాలా సులభమైంది. ఇది బాగా చేసిన వాళ్ళు 6 నెలల లోపల ఓంకారంతో ఉన్నది కూడా తప్పకుండా మనం తీసుకుందాం. ఓకేనా? ఇప్పుడు ఏం చేద్దామంటే అందరూ పుస్తకం ముందు పెట్టుకోండి. సరిగ్గా 20 నిమిషాలు. ఇప్పుడు 9:17 అయింది. 9:40 లోపల కంప్లీట్ చేయాలి మనం. ఫస్ట్ స్టార్ట్ చేసుకోండి. మీ దగ్గర బుక్ ముందు పెట్టుకోండి. అపవిత్ర పవిత్రోవా స్టార్ట్ చేయండి. అపవిత్ర పవిత్రోవా నేను బొమ్మ వేస్తున్నాను, చూసుకోండి ఒకసారి. నేను చూపిస్తున్నాను, చూసుకోండి. అట్లాగే చేయండి. ఈ గ్లాస్ తీసుకొని, చెంచా తీసుకొని, ఫణిగారు చేసుకున్నట్టుగా డైరెక్ట్ గా నీళ్ళు, ఫణి వేసుకున్నట్టుగా డైరెక్ట్ గా నీళ్లు చల్లుకున్నా పర్వాలే, లేదా ఈ నీళ్ళని ఈ చూపుడు వేలు వదిలేసి ఈ 2 వేళ్ళకి తగిలించి నెత్తి మీద చల్లుకోండి. ఇది నేనైతే ఇలా చల్లుకుంటా, ఇలా చల్లుకోండి. అపవిత్ర పవిత్రోవా సర్వాస్తాంగతోపివా యస్మరేత్ పుండరీకాక్ష సవాహ్య అభ్యంతర శుచి పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్ష. అయిపోయిందా? మొదటిది అయిపోయిందా అందరిది? ఇప్పుడు ఆచమనం స్టార్ట్ చేయండి.
మళ్ళీ 3 సార్లు చేతి లోపల నీళ్లు తీసుకోండి. మొదటిసారి చాలా కొద్ది నీళ్లు ఎవ్రీ టైం 2 చుక్కలు 3 చుక్కలు ఇక్కడ గడ్డం దగ్గర కొట్టుకుంటే అది డైరెక్ట్ గా మీకు కొండనాలిక దగ్గర పడుతుంది. కేశవాయ నమః ఆడవాళ్ళైతే, మగవాళ్ళైతే కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ. తీసుకున్నారా అందరూ? ఇలా గోవిందాయ నమః వదిలేసేయండి. ఇవి నేను చూశాను, మాధురి పంపించినవి. చిన్న చిన్న తప్పులు ఉన్నాయి, అవి నేను ఇప్పుడు కరెక్షన్ చేసుకుందాం. అందరు జాగ్రత్తగా చూడండి. నెక్స్ట్ ఏంటి చదవండి ఎవరైనా. ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః. ఒక్క నిమిషం, మనం మాధవాయ స్వాహ అయింది, ఇప్పుడు గోవిందాయ నమః గోవిందాయ నమః వదిలేసాం. గోవిందాయ నమః వదిలేసాం. ఇప్పుడు చెప్పండి. ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః. ఒక్క నిమిషం, ఇగో ఇది నా కుడి పక్కన, ఓకేనా? ఇది నా కళ్ళతోడు కనిపిస్తుంది, నా కళ్ళతోడు బ్లూటూత్ కనిపిస్తుంది కదా, ఇది నా కుడి పక్కన. ఓం విష్ణవే కుడి చెయ్యి పైనుంచి. నెక్స్ట్ ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః. ఎడమ నుంచి కుడికి. ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం శ్రీశేషాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః. ఆపమ్మా, ఇదిగో చూడండి. ఇప్పుడు ఒకసారి అందరూ మొదటిసారి చేసినప్పుడు ఈ ముక్కును మాత్రము పాయింటింగ్ ఫింగరు దీంట్లో మాధురి కరెక్ట్ చేసుకో, నోట్స్ చేసి మళ్ళీ నువ్వే పంపించు అప్పుడు అందరికి. మాధురి కనిపిస్తుందా? ఇది పాయింటింగ్ ఫింగర్, నోట్స్ పాయింట్ ఫింగర్. ఎవరు పెట్టారు నోట్స్? ఎవరు పెట్టారు? మాధురినే కదా? కదా? సరే, ఎవరు పెడితే వాళ్ళు కరెక్ట్ చేసుకోండి. ఇగో ఇది పాయింటింగ్ ఫింగర్, బొటన వేళ్ళి పాయింటింగ్ ఫింగర్. మళ్ళీ ఒకసారి జాగ్రత్తగా చూడండి. దాంతో ముక్కుది కుడి పక్కన, ముక్కుది ఎడం పక్కన. ఏ నామం దగ్గరకు వచ్చాను సార్ నేను? ఏ నామం దగ్గరకు వచ్చాను సార్ నేను? పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః. వాసుదేవాయ దగ్గర ఇండెక్స్ ఫింగర్ సార్, బొటన రాసుకోండి, అందరు రాసుకోండి. వాసుదేవాయ నమః. నెక్స్ట్ ఎడమ ముక్కుని ముయ్యండి ఇట్లాగా. ప్రద్యుమ్నాయ నమః. ఓకే సార్, అది కూడా ఇండెక్స్ ఫింగరే. ఇండెక్స్ ఫింగర్. ఇప్పుడు మార్చేసి ఈ రింగ్ ఫింగర్ దగ్గరికి తీసుకురండి. ఓకే సార్, రింగ్ ఫింగర్ తీసుకొచ్చారా? నెక్స్ట్ ఏంటి? అనిరుద్ధాయ నమః, అధోక్షజాయ నమః. కన్ను చెవులు దీంతో వెళ్తాయి. పాయింటింగ్ ఫింగర్ తోటేమో 2 ముక్కులు. అనిరుద్ధాయ దగ్గర రింగ్ ఫింగర్ సార్. అనిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, అధోక్షజాయ నమః, నారసింహాయ నమః. మొత్తం 4 వస్తాయి రింగ్ ఫింగర్ తోటి. రాసుకోండి. సార్ 2 కూడా ఫస్ట్ రైట్, తర్వాత లెఫ్ట్ కదా? అవును, కరెక్ట్. ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం అధోక్షజాయ నమః, ఓం నారసింహాయ నమః. ఇవి 4 కూడా రింగ్ ఫింగర్ తో కుడి నుంచి ఎడమకు. కరెక్ట్. తర్వాత ఓం అచ్యుతాయ నమః. అచ్యుతాయ నమః అన్నప్పుడు నాభి స్థానం ముట్టుకోండి. బొడ్డు నాభి స్థానం ముట్టుకోండి. ఓకే, ఓకేనా? వెంకటేశ్వర గారు చెప్పండి. అచ్యుతాయనకి ఫింగర్స్ ఎలా పెట్టాలండి? ఇలాగా సమాన ముద్ర. ఓకే, అది బొడ్డు దగ్గర పెట్టుకోండి. ఓకే, తర్వాత నామం చదవమ్మా. ఓం జనార్దనాయ నమః. జనార్దన్ అంటే ఇక్కడ హృదయంలో ఉన్నవాడు జనార్దనుడు. హృదయము. ఇది కూడా సమాన ముద్రగా సార్. సమానం, అన్ని సమానమే. ఇంకా ఇక్కడ నుంచి అన్ని సమానం. ఓం ఉపేంద్రాయ నమః. ఇది సహస్రారమ్మ సార్, ఏమంటారు దాన్ని? సహస్రారము, శిరస్సు, ఏదైనా పర్వాలేదు. శిరస్సు. ఓకే సార్. ఓం హరయే నమః. కుడి భుజం. ఇది నాది కుడి, గుర్తుంచుకోండి. అది ఉంటే కుడి. ఓం శ్రీకృష్ణాయ నమః. ఎడమ. ఓకే. శ్రీకృష్ణ పరబ్రహ్మనే నమో నమః. లాస్ట్ కి శ్రీకృష్ణ. చెప్పమ్మా, మంచిగా చెప్పు. ఇప్పుడు నేను చెప్పింది చెప్పు. శ్రీకృష్ణ పరబ్రహ్మనే నమః, నమో నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మ నమో నమః. ఒకసారి నేను మళ్ళీ చేసి చూపిస్తా, అందరు చూసుకోండి, సరేనా? ఒకసారి జాగ్రత్తగా చూడండి.
రాసుకోండి నోట్స్. నేను ఇచ్చిన దాంట్లో పెన్నుతో రాసుకోండి. 1 నిమిషం టైం ఇస్తా, సరేనా? ఓకేనా? కేశవ ఎదురండి, ఇగో కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ, గోవిందాయ నమః. ఎడమ చెయ్యి మీద కుడి చెయ్యి. విష్ణవే నమః, మధుసూదనాయ నమః. స్లోగా చెప్పండి సార్. ఎడమ మీద కుడి చెయ్య. విష్ణవే నమః, మధుసూదనాయ నమః. ఓకే, మీ పక్కన నోట్స్ లో రాసుకోండి అంతే. మీకు పక్కన నోట్స్ లో రాస్తున్నాను సార్. నామం పక్కన రాసుకోండి చాలు, సరేనా? రాస్తున్నా. తర్వాత ఎదురండి, ఈ బొటనవేలు ఇలా పెట్టుకొని ఇగో పై పెదవి ఎడమ నుంచి కుడికి. త్రివిక్రమాయ నమః, వామనాయ నమః. కొన్ని రోజులు ప్రాక్టీస్ చేయండి మీరు. ఒకవేళ రాకపోతే వదిలేసేయండి, మామూలుగా కూర్చొని అనుకోండి, ఏం పర్వాలేదు, తప్పేం లేదు. చాలా మంది అలాగే చేయిస్తారు. అయితే అందరూ అలా చేయిస్తారని మీరు అలా చేయాలని లేదు. వాడు ప్రాణాయామం చేయమన్నాడు, ముక్కు పట్టుకో అంటాడు. సో అట్లా కాదు, అప్పుడు ప్రాణాయామమే చేయాలి. దట్ ఈస్ ద వే. ఓకే, సో కాబట్టి మనం కరెక్ట్ గా నేర్చుకుందాం. వీలైనంత 90% పాటించండి, పోనీ 90% పాటించండి. ఓకేనా? త్రివిక్రమాయ నమః, వామనాయ నమః. నెక్స్ట్ శ్రీధరాయ నమః, ఋషికేశాయ నమః. అవునా? శ్రీధరాయ నమః. మీరు చూడండి, మీ బుక్ లో ఏముంది? శ్రీధరాయ నమః తర్వాత శ్రీధరాయ నమః ఏం పెట్టాలా అనేది. శ్రీధరాయ నమః ఎడమ చెయ్యి మీద కుడి చెయ్యి. ఓకే సార్. ఋషికేశాయ నమః ఉల్టా. ఓకే సార్. అయిపోయిందా? క్లియర్? ఎస్ సార్. నెక్స్ట్ పద్మనాభాయ నమః ఏం చేయాలి చెప్పండి ఎవరైనా? కిందకి చూపించాలి చేతులు, కిందకి. అది బాగా గుర్తుంది సార్, అది బాగా గుర్తుంది. నెక్స్ట్ దామోదరాయ నమః. పైకి. పద్మనాభాయ దామోదరాయ నమః. సంకర్షణుడు అంటే పాము. అవునా? సంకర్షణుడు అంటే ఎవరు? పాము. పాముని ఇట్లా పెట్టుకోండి, సమాన ముద్రతోని గడ్డం పట్టుకోండి. పాముని గడ్డం నన్ను కాటేయద్దు అని చెప్పి చూత్తగా అట్లా గుర్తుంచుకోండి. ఇక్కడ దాకా మీరు చేశారంటే మీకు కరెక్ట్ అని గుర్తుంచుతుంది. సంకర్షణాయ నమః. ఇప్పుడు వాసుదేవుడు ఎవరైతే ఉంటారో ఆయన ఇక్కడ ఉంటాడు, ఇండెక్స్ ఫింగర్ ముక్కుకి. ఈ సంకర్షణుడు, వాసుదేవుడు, ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు, ఈ నలుగురిని ఏమంటాము చెప్పండి ఎవరైనా? సౌజన్య. కరెక్ట్. వ్యూహనారాయణ. ఎవరు చెప్పారు? జవాబు ఎవరు చెప్పారు? సూర్యశ్రీ. కరెక్ట్. వ్యూహ నారాయణులు అంటారు. ఈ నలుగురు చాలా ఇంపార్టెంట్. ఎవరు? సంకర్షణుడు, వాసుదేవుడు, ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు. ఈ నలుగురిని కూడా వ్యూహ నారాయణులు అంటారు. వ్యూహ నారాయణులు అంటే ఎవరు? ఫస్ట్ వచ్చింది ఎవరు మనకు? బుద్ధి రూపంలో వచ్చినటువంటి వాడు. బుద్ధి రూపంలో ఎవరు వచ్చారు మనకు? సంకర్షణుడు. ఈ సంకర్షణుడు వచ్చిన తర్వాత ఏమైంది మనకు? ఒకటేమో మనస్సు, ఇంకోటేమో ఇంకోటేంటి? ప్రద్యుమ్నుడు దేనికి? అహంకారం నాకు. ప్రద్యుమ్నుడు అహంకారం. తర్వాత నెక్స్ట్ వచ్చింది ఎవరు? అనిరుద్ధుడు. ఆయన దేనికి? హృదయానికి, అంటే మనస్సుకు. తర్వాత చివరిగా వచ్చినటువంటిది ఎవరు? వాసుదేవుడు. అంటే శరీరంలో అన్ని ఉన్నాయి, కానీ శరీరం కదలడం లేదు. ఆ శరీరం కదలాలి అంటే అహంకారం ఉన్నా సరిపోదు, మనస్సు బుద్ధి ఉన్నా సరిపోదు. కావాల్సినది ఏంటయ్యా అంటే ఆ వాసుదేవుడు అనేటటువంటి వాడు మన శరీరంలోకి ప్రవేశించాలి. అవే ఇక్కడ చేస్తున్నాం మనం. ఓకేనా? నెక్స్ట్. ఓకే, ఇప్పుడు చూసుకోండి, మళ్ళీ సంకర్షణుడు ఇక్కడ పెట్టుకున్నాం, వాసుదేవుడు చూసుకోండి కుడి ముక్కు, ఇండెక్స్ ఫింగర్. వాసుదేవుడు ప్రద్యుమ్నుడు. అనిరుద్ధుడు పురుషోత్తముడు. కన్నుది ఇటు చివరి పెట్టారా సార్ మీరు? అటు చివరి వేలు. కుడి ఫస్ట్, కుడి తర్వాత లెఫ్ట్ అన్నారు కదా సార్. ఫస్ట్ రైట్, తర్వాత లెఫ్ట్ అన్నారు. ఎప్పుడు కుడే, ఫస్ట్ కుడి ఎడమ, కుడి ఎడమ. ఓకేనా? పురుషోత్తమాయ అయిపోయింది సార్. అనిరుద్ధాయ నమః కళ్ళకి కదా సార్? అనిరుద్ధాయ నమః కళ్ళుకి. అనిరుద్ధాయ నమః పురుషోత్తమాయ నమః. నెక్స్ట్ రింగ్ ఫింగర్. అనిరుద్ధాయ నమః రింగ్ ఫింగర్. రెండు ఇగో చూడండి, ఇగో పాయింటింగ్ ఫింగర్ రెండు ముక్కలకు, రింగ్ ఫింగర్ 1 2 3 4. ఓకే సార్. కుడి చెవి, ఎడమ చెవి. క్లియర్? నెక్స్ట్ బొడ్డు ఎవరని చెప్పాను?
అచ్యుతాయ నమః అనిరుద్ధాయ నమః పురుషోత్తమాయ నమః అయిపోయింది రింగ్ ఫింగర్ తో రెండు. అధోక్షజాయ అచ్యుతాయ నమః. నమః చెవి ఆ, చెవి ఆ, చెవి నరసింహాయ నమః ఓకే అధోక్షజాయ ఓకే. నమః నరసింహాయ నమః. బోత్ విత్ రింగ్ ఫింగర్ ఓన్లీ అచ్యుతాయ ఆన్ ద నమః ఇయర్స్. అక్కడ జస్ట్ రింగ్ అని రాసుకోండి చాలు. 4 అయిపోయినాయా? అచ్యుతాయ నమః నాభిస్థానం. అచ్యుతుడు అంటే ఎవరు? మీకు చ్యుతము కాని వాడు అంటే బ్రేక్ అవ్వనటువంటి వాడు, అక్షయుడైనటువంటి వాడు. ఆయన ఏం చేస్తారు? మీరు నాభిస్థానంలో ఉంచుకోండి. నాభిస్థానం ఎందుకు అంటే నాభిస్థానంలో ఉంటే స్టెబిలిటీ ఉంటుంది. నాభిస్థానం అంటే స్టెబిలిటీ అంటే ఈ ప్రపంచం అంతా కూడా స్టేబుల్ గా నడిపిస్తున్నటువంటి పరమాత్మ ఎవరైతే ఉన్నారో ఆయన. ఉదాహరణకు మనం మేరు పర్వతం అంటాం. మేరు పర్వతం అంటే అది గొప్పదైనటువంటి పర్వతం అనే కాదు. మేరు పర్వతం అంటే ఈ మొత్తం సృష్టికి నాభిస్థానము అన్నటువంటిది. ఈ భూమికి కనీసం నాభిస్థానము మేరు పర్వతము అన్నట్టుగా. ఓకే, నెక్స్ట్ ఎవరికి కూడా అచ్యుతుడు అంటే చ్యుతము కానటువంటి వాడు అంటే బ్రేక్ అవనటువంటి వాడు, క్షయము కానటువంటి వాడు. అచ్యుతాయ నమః తర్వాత ఏంటి? ఈ హృదయం జనార్దనుడు ఉన్నాడు. జనార్దనాయ నమః అచ్యుతాయ హృదయం. నమః సార్. అచ్యుతాయ నమః. ఓం జనార్దనాయ నమః దగ్గర. హృదయం. జనార్దనుడేమో హృదయంలో. అవును సార్. ఓం ఉపేంద్రాయ నమః శిరస్సు. ఉపేంద్రాయ నమః శిరస్సు. ఓం హరయే నమః కుడి భుజం. కుడి భుజం. శ్రీకృష్ణాయ నమః ఎడమ భుజం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మ నమో నమః. పరబ్రహ్మనే నమో నమః. పరబ్రహ్మణే నమః. నే వస్తుంది అక్కడ, ఏ కాదు నే వస్తుంది. పరబ్రహ్మనే పరబ్రహ్మణే. ఓకే సార్ రాసి. ఓకే, ఇప్పుడు సార్ అచ్యుతాయ నమః సంపూర్ణ ముద్ర. అది బొడ్డు దగ్గర అన్ని సమాన ముద్రలే, అన్ని సమాన ముద్ర, అసమాన ముద్ర. అలాగే అన్ని. జనార్దనాయమేమోని హృదయం మీద దగ్గర సమాన ముద్ర. ఉపేంద్రాయ నమః శిరస్సు మీద. హరయే నమః కుడి భుజం. రైట్ షోల్డర్. కృష్ణాయ నమః లెఫ్ట్ షోల్డర్. రెండు చేతులు దండం పెట్టి శ్రీకృష్ణ పరబ్రహ్మనే నమో నమః. పరబ్రహ్మణే నమః. ఓకేనా? అది రాసుకోండి, మీ దగ్గర లేకపోతే రాసుకోండి. అది లేదు సార్, అందుకే ఇచ్చాను. దండం పెట్టి శ్రీకృష్ణ పరబ్రహ్మనే నమో నమః. సార్ అధోక్షజాయ ఒకసారి చెప్పరా సార్? నాకు అర్థం కాదు సార్. ఇది శ్రీకృష్ణ పరబ్రహ్మనే నమో నమఃకి ఓం ఉండదుగా, ఇంకా ముందు ఏమి ఉండదు. ఓం చెప్పచ్చు అన్నిటికీ ఓం చెప్పచ్చు. ఓకే, ఇప్పుడు మనకేంటి? అధోక్షజాయ నమః, నరసింహాయ నమః. అర్థం కాలేదా? ఈ రింగ్ ఉన్నాయి, అర్థం కాదు. ఈ 2000. ఓకేనా? ఓకే సార్. కుడి చేతి కుడి చెవి, ఉంగరం ఎడమ చెవి. బొటన వేలు ఉంగరం వేలు. వీటిని కుడి చెవి ఎడమ చెవికి తగిలించుకుంటాం. ఎడమ చెవి. ఇలా చెప్పినందువల్ల మంత్రాలు కూడా గుర్తున్నట్టున్నాయి సార్. పొద్దున కొంచెం చాలాసేపు పట్టింది. మీకు 15 రోజులు అయ్యేసరికి అన్ని వచ్చేస్తాయి. మీకు ఒక్కసారి విష్ణవే నమః మధుసూదనాయ నమః చూపించండి సార్. విష్ణవే నమః ఎక్కడ ఉంది అసలు? గోవిందాయ నమః తర్వాత ఉంది కదా సార్. గోవిందాయ నమః స్టార్టింగ్. విష్ణవే నమః మధుసూదనాయ నమః. నేనేమిటి నా పేరే? లెఫ్ట్ మీద రైటా, రైట్ మీద లెఫ్టా? ఫస్ట్ లెఫ్ట్ మీద రైట్, తర్వాత రైట్ మీద లెఫ్ట్. ఓకే సార్. మీకు అలా విడివిడిగా చెప్పుకొని మీకు అలా లైన్ గా ఫ్లో వెళ్ళిపోతుంది సార్. అలా ఫ్లో వెళ్ళిపోతుంది. అవును సార్. పర్వాలేదు. ఇప్పుడు ఇది ఫస్ట్ టైం కాబట్టి ఏం కంగారు లేదు, ఏం వర్రీ అవ్వద్దు. మీరు మంచి మార్గంలో ఉన్నారు. ఓకే, చిన్న చిన్న తప్పులున్నా ఏం పర్వాలేదు, కంగారు పడకండి. ఏమైతుంది? తప్పులు చేయడం మానవ సహజం. ఓకే, వాడు ఏమంటాడు? బడి కమ్జోర్ హే ఆద్మీ. మనిషి అనేవాడు చాలా బలహీనంగా పుట్టించావు ఎందుకు దేవుడా? చిన్న అగ్గి తగిలినా శరీరం కాలిపోతుంది, చిన్న గాలికి శరీరం కాలిపోతుంది. ఇవన్నీ కూడా ఏంటంటే మన శరీరం తడిసిపోతుంది, గాలి కూగిపోతుంది, చాలా బలహీనంగా. ఇస్మే లాఖో కమీ హే. ఇతని లోపల ఎన్ని లక్షల యొక్క కమీ అంటే ఏమంటారు తెలుగు లోపల? దోషాలు ఉన్నాయి. ఈ మనిషి లోపల లక్షల దోషాలు ఉన్నాయి. వాటన్నింటినీ పరిగణించకు భగవంతుడా అని చెప్పి చెప్తాం. కాబట్టి మనకు అందరికీ తెలుసు. ఇప్పుడు సూరదాస్ లాంటి వాడు మహానుభావుడైనటువంటి భక్తుడు ఏమన్నాడు? ప్రభు మేరే అవగుణ చిత్నాధరో సముదర్శి ప్రభు నామో తిహారో చాహే తో పారు కరో ప్రభు మేరే అవగుణ చిత్నాధరో.
దేవుడా, నేను చేసేటటువంటి తప్పుల్ని ఎప్పుడు కూడా నువ్వు పట్టించుకోకు, ఎప్పుడు పట్టించుకోకు, నా తప్పుల్ని ఎప్పుడు పట్టించుకోకు. నువ్వు సమదర్శివి, నువ్వు అందరినీ కూడా సమదర్శివి, నువ్వు సమానంగా చూడాల్సినటువంటి వాడివి. ఎలా చూడాలి? ఒక ఇనుప ముక్క ఒక మటన్ కొట్టు మస్తాన్ దగ్గర మాంసాన్ని కట్ చేయడానికి వాడతారు, ఒక ఇనుప ముక్క దేవుణ్ణి చేయడానికి వాడతారు. కానీ పరశువేదిని తీసుకొచ్చినప్పుడు ఈ ఇనుప ముక్కను ముట్టుకున్నా గోల్డ్ అయిపోతుంది, ఆ ఇనుప ముక్కను ముట్టుకున్నా గోల్డ్ అవుతుంది. మరి పరశువేదికే లేదు ఇది మంచిది ఇది చెడ్డది అని లేదు భాగము. మరి అలాంటిది నీకెందుకు దేవుడా మా మీద? వీడు మంచోడు కాదు, వీడు చెడ్డోడు కాదని ఉండకూడదు కదా. మా తప్పుల్ని క్షమించి వదిలేసాయి. తర్వాత ఏమంటాడు? నది ఉంది, గంగానది. ఆ గంగానదిలోకి మోరి నీళ్లు కలుస్తూ ఉంటాయి, బురద నీళ్లు కలుస్తూ ఉంటాయి, మంచి మంచి నీళ్లు కూడా కలుస్తూ ఉంటాయి. మరి ఎప్పుడైనా గోదావరి చిచి నువ్వు వెళ్ళిపో అందా? అనలేదు. కాబట్టి ఇవన్నీ మీరు గుర్తుంచుకోవాలి. ఏంటంటే దేవుడు ఏదో మనల్ని తప్పు పట్టడానికి, లేకపోతే దేవుడు మనల్ని ఏదో శిక్షించడానికి, మూర్ఖత్వం, పిచ్చోళ్ళు చెప్పే మాటలు అవి. అవి చెప్పేవాళ్ళు పిచ్చోళ్ళు. భగవంతుడు అనేవాడు ఎవడైతే ఉన్నాడో, భగవంతుడు కూడా తన మార్గంలో వెళ్తున్న వాడిని తప్పులు చేసినా కూడా ముందుకు తీసుకెళ్లాలి. మీరు నా స్టూడెంట్స్ అనుకో, మీరు తప్పులు చేసినా కూడా నేనేం చేస్తున్నాను, పట్టుకొని పీక్తున్నానా? కర్ర మొన్న మీరు అందరూ వచ్చి సార్ కర్రతో కొట్టమన్నా కూడా కొట్టలేకపోయా. యాక్చువల్ గా కొడితే చెయ్యలేదు సార్ అక్కడ, అందుకే కొట్టలేకపోయారు. ఆఫ్టర్ ఆల్ నాలాంటి వాడే అట్లా ఉన్నప్పుడు భగవంతుడు ఎట్లా ఉంటాడో ఊహించుకోండి. మన అందరిలో ఉన్నటువంటి గుణాలన్నీ కూడా భగవంతుడి నుంచి వచ్చినవే. కాబట్టి భగవంతుడు మన మీద ఏదో శిక్ష విధిస్తున్నాడు, భగవంతుడు మనతోనేదో తప్పు పగబడతాడు నా మీద, నేను ఈ గుడికి వెళ్ళాను కాళ్ళు కడుక్కోలేదు, ఆ గుడికి వెళ్ళాను ఇది చేయలేదు, అవన్నీ వదిలేయండి, పక్కన వదిలేయండి. మీరు చేసేదాన్ని మనస్ఫూర్తిగా చేసుకుంటా పోండి. గతం అసలు ఆలోచించద్దు. హ్యాపీగా ఇవాల్టిలో ఉండండి. ఎప్పుడు చెప్తున్నట్టే ఇవాల్టిలో ఉండండి. మంచిగా సంతోషంగా చేసుకోండి. ఇప్పుడు చేస్తున్న పనిని సంతోషంగా చెయ్యండి. తప్పులు పోతాయా? పోనీ, ఏం చేస్తాం? పోనీ, తప్పులు పోతే పోనీ, ఏం కాదు. కానీ మరీ తప్పులు పోతే పోనీ అని చెప్పి తప్పులే చేస్తూ కూర్చోకండి. వీలైనంత కరెక్షన్ చేసుకుంటూ సాధకుడుగా. పిల్లలు పడిపోతారు, 1,00,000 సార్లు పడిపోతే వాడు 2 అడుగులు నేర్చుకుంటాడు. కాబట్టి తప్పేమీ లేదు. తెలియని విషయాలు అందరికి అన్ని తెలుస్తాయా? ఎవరికి తెలియవు. అంత తెలిసిన వాళ్ళు కూడా తప్పులు చేస్తారు. పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా చూసారా అందరూ? ఏమైతుంది అందులోపల? వాడు తన జీవితంలో తప్పులు చేశాను అని చెప్పి తెలుసుకుంటాడు, చివరికి తెలుసుకుంటాడు. అదే విధంగా వంశవృక్షం సినిమా చూశాడు, చివరికి మన జీవితంలో మన వంశంలోనే తప్పులు జరిగాయి, ఇప్పుడు నేను వీటన్నిటి పట్టుకొని కూర్చున్నాను అని చెప్పి. కాబట్టి తప్పుల్ని ఎక్కువ పట్టించుకోవద్దు, దేవుడే పట్టించుకోడు. దేవుడు కూడా ఏంటంటే మంచి దారిలో వెళ్తున్న వాడిని పడిపోయినా సరే మళ్ళీ చెయ్యిచ్చి లేపి వాడిని తీసుకెళ్తూ ఉంటాడు. ఓకేనా? సో తప్పుల గురించి ఆలోచించద్దు. నెక్స్ట్ ఇప్పుడు తర్వాత చేద్దామా? భూతోచ్చాటనం చేసుకోండి అందరూ. చేతి లోపల కుడి చేతిలో నీళ్లు తీసుకోండి, వాసన చూసి ఎడమ పక్కకు వదిలేయండి. ఉత్తిష్టంతు భూత పిశాచాః ఏతే భూమి భారకాః ఏతేషాం అవిరోధేన బ్రహ్మ కర్మ సమారభే. నెగటివ్ ఫోర్సెస్ అన్ని కూడా నా చుట్టుపక్కల నుంచి తొలగిపోవాలి. నేను చేస్తున్నటువంటి ఈ భగవంతుడి కోసం చేస్తున్నటువంటి ఈ పరబ్రహ్మ కోసం చేస్తున్నటువంటి కార్యక్రమము చాలా పవిత్రంగా, ఏ విధమైనటువంటి విరోధాలు లేకుండా, ఏ విధమైనటువంటి ఆటంకములు లేకుండా కొనసాగాలి, ఏ విధమైనటువంటి విఘ్నములు ఉండకుండా ఉండాలి అని చెప్పేసి అనుకుంటున్నాం. ఓకేనా? క్లియర్? హలో, క్లియర్ సార్. నెక్స్ట్ ఇప్పుడు తర్వాతకి వెళ్ళిపోండి. తర్వాత దీపోచ్చాటన మీరు ఇంట్లో చేసుకోండి. తర్వాత వక్రతుండ మహాకాయ కూడా చెప్పుకోండి, లేదా అంతరాయ తిమిరోప శాంతి నేను చెప్పింది కూడా చెప్పుకోండి. తర్వాత గురు బ్రహ్మ చదువుకోండి. ఇప్పుడు ఒకసారి చదవండి అందరూ, ఎవరో ఒకరు చదవండి. సునందను చదవమ్మా. సుఖం కరోతి కళ్యాణం ఆరోగ్యం ధన సంపదాం శత్రుబుద్ధి వినాశాయ దీపజ్యోతిర్నమోస్తుతే. దీపజ్యోతి పరబ్రహ్మ దీపజ్యోతి జనార్దనః దీపో హరతు మే పాపం దీపజ్యోతిర్నమోస్తుతే. గణపతి ధ్యానం. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ శుభకార్యేషు సర్వదా. ఓం గం గణపతయే నమః. ఇంకా శుభకార్యేషు బదులుగా కొన్ని పుస్తకాల్లో సర్వకార్యేషు కూడా అనొచ్చు, తప్పేమీ లేదు. సర్వకార్యేషు కూడా కరెక్టే, శుభకార్యేషు నేను రాసింది అది కూడా కరెక్టే. సరేనా? ఓకే. నెక్స్ట్ ఓం గం గణపతయే శాంతయే శాంత పావనమ అచింత్య వైభవం తం నరం వపుషి
కుంజరం ముఖం మన్మహే కిమపి తుండిలం మహః అర్థం అంతరాయ చేసుకోవాలి. ఇది మన గాయత్రి మంత్రంతో సమానమైనటువంటి గణేష్ మంత్రం అన్నమాట. ఏమంటున్నాము? నా లోపల ఉన్నటువంటి అజ్ఞానం తొలగిపోవాలి, నా లోపల ఉన్నటువంటి పవిత్రమైనటువంటి ఊహకు అందనటువంటి శక్తి కలిగినటువంటి ఆ పరమాత్మ మనిషి రూపంలోను, తల ఏమో ఏనుగు రూపంలోనూ ఉన్నాడు. పెద్ద తుందిలం అంటే బొజ్జ, పెద్ద బొజ్జతోటి మంచి అందమైనటువంటి దీంతో ఉన్నామని నేను మహా దాంతో నేను ఆయనను పూజిస్తాను. ఆ దివ్య కాంతి ఏదైతే ఉన్నదో దాని, ఇది కూడా గాయత్రి మంత్రం కూడా ఇదే. గాయత్రి మంత్రంలో ఏ దేవుడు ఉండడు, నా లోపల ఉన్నటువంటి అజ్ఞానాన్ని తొలగించడమే గాయత్రి మంత్రం. ఏది సూర్యుడిలో అయితే వెలుతురుందో అది నాలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించును గాక, అంతే. అదే విధంగా అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ చెప్పేది కూడా మనలోని అజ్ఞానాన్ని తొలగించాలి, మనలోని చీకట్లను తొలగించాలి, అసత్యం నుంచి మనల్ని సత్యానికి తీసుకెళ్లాలని చెప్తుంది. అదే శ్లోకం. మీకు నచ్చిన శ్లోకం చదువుకోండి. సునంద నెక్స్ట్ది. గురుస్మరణ సార్. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. అయిపోయింది సార్ గురుస్మరణతో. ఇప్పుడు అందరూ ఏం చేస్తారంటే ప్రాణాయామము ఈ చూపుడు వేలు మధ్య వేలు ఇక్కడ పెట్టండి భృకుటి మీద. ఎందుకు? ఒక్కసారి మళ్ళీ దీనికి కొద్దిగా మనం వెనక్కి వెళ్ళి కాన్సెప్ట్ అర్థం చేసుకుందాం. భృకుటి మీద పెట్టినప్పుడు ఏమవుతుందంటే మనం చేసేటటువంటి ధ్యానము ఈ భృకుటి మీద ఉన్నప్పుడు ఇది ఏమవుతుందంటే మన ఆచరణ చాలా దగ్గర ఉన్నటువంటి కాంతి చూడగలుగుతాం. ప్రాణాయామము కాంతి చూడగలుగుతాం. ఇది చేసేటప్పుడు కొంత గాలి చదువుకుని చదువుకుంటే మీరు మొత్తం ఇప్పుడు నేను చేయగలను. ఒక్క నిమిషం. ఓం ఓం ఆపో అంటే ఆపో. ఓకే, ఆపహ విసర్గ తీసేస్తే అది ఆపో అవుతుంది. సరేనా? ఆపో జ్యోతి రసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరోం. ఓకే, ప్రశ్నలు ఏమైనా ఉన్నాయా ఇక్కడ దాకా? ఒకసారి అడగండి ప్రశ్నలు. మేడం చెప్పండి. అది శ్లోకం చదివేసుకుని అప్పుడు చేసుకోకూడదని ప్రాణాయామం చేసుకోండి. సరే, మీరు చదివిన తర్వాత ప్రాణాయామం స్టార్టింగ్ సార్ శ్లోకం అయ్యాక అయితేనే వస్తుంది అనిపిస్తుంది. అలాగే చేసుకోండి. అలవాటు చేసుకుంటూ ఉంటుంటే మనసులో అనుకోని ప్రాణాయామం చేసుకుంటూ వస్తుంది. ఇప్పుడు నేను అలాగే చేస్తా. ఓం మనసులో అనుకుంటూ ఉండాలి. ఓం భూ ఓం సోహ ఓం మహ ఓం జన ఓం తప ఓం సత్య. ఇవన్నీ కూడా సప్త లోకాలు అన్నమాట. మనకు వేదాల ప్రకారము 3 లోకాలు ఉంటాయి. ఓం భూహు, ఓం భూహ, ఓం సువహ. ఈ 3 లోకాలను కలిపేమంటారు? ఓం భూర్భువ సువహ అంటాం. మనము ఈ చదువుతాం కదా మన గాయత్రి మంత్రం, అందులో ఓం భూర్భువ స్వహ అంటే ఏంటి? ఓం భూ భువ సువహ. ఈ 3 లోకాలకు సంబంధించినది. తర్వాత ఇంకొక ఆయన మహహ అనేటటువంటి ఇంకొక లోకాన్ని కనిపెట్టాడు అనమాట వేదాల్లో. ఈ 4 లోకాల వరకే ఉంటాయి. తర్వాత మళ్ళీ మనకు పురాణాలు వచ్చేసరికి ఏమైపోయిందంటే వేదవ్యాసుడు మొత్తం 7 లోకాలు పైన 7 లోకాలు కింద కూడా ఊర్ధ్వ లోకాలు అధో లోకాలను కూడా మనకు అందించాడు. సో వేదాలకి పురాణాలకు కొంత తేడా ఉంటుంది. మళ్ళీ వాటికి కూడా కన్ఫ్యూజ్ అవ్వద్దు. సరేనా సార్? ఇది ప్రాణాయామ లెఫ్ట్ ఇన్ రైట్ అవుట్, రైట్ ఇన్ లెఫ్ట్ అవుట్ అలా చేస్తూ లాస్ట్ కి లెఫ్ట్ అవుట్ లో చేయాలి. అండ్ మీన్ టైమ్ యూ షుడ్ ఆల్సో హోల్డ్ ఇట్ హియర్ ఫర్ సమ్ టైమ్. భృకుటి లోపల హోల్డ్ చేయాలి. అండ్ మీరు మెడిటేషన్ కి కూడా లెఫ్ట్ ఇన్ హోల్డ్ రైట్ అవుట్, కరెక్ట్. రైట్ ఇన్ హోల్డ్ లెఫ్ట్ అవుట్. వెరీ గుడ్ సుధాకర్. రైట్ తో ఎండ్ చేయాలి, లెఫ్ట్ తో స్టార్ట్ చేసి రైట్ తో ఎండ్ చేయాలి. రైట్ తో చేసి మళ్ళీ లెఫ్ట్ తోటి ఎక్కడి నుంచి స్టార్ట్ చేసామో అక్కడే ఎండ్ చేసేసేయాలి ఫైనల్ గా. ఓకేనా? ఫైనల్ గా లెఫ్ట్ తో ఎండ్ చేయాలి. ఫైనల్లీ లెఫ్ట్ లో గాలి వదలడంతో ఎండ్ అవుతుంది. ఓకేనా? ఒక సైకిల్ అవుతుంది అట్లా. క్లియర్ సౌజన్య? మీకు ఫస్ట్ లెఫ్ట్ తో స్టార్ట్ చేసి ఇటు రైట్,
నేను లాస్ట్ కూడా మళ్ళీ రైట్ తో ఎండ్ చేయాలనుకున్నా సార్, లెఫ్ట్ తో స్టార్ట్ చేశాను కాబట్టి. సైకిల్ క్లోజ్ అవ్వాలి కదా, సైకిల్ క్లోజ్ అవ్వాలి, రైట్ తోని అవును అవుతుంది కదా సార్, లెఫ్ట్ రైట్, రైట్ లెఫ్ట్, మళ్ళీ లెఫ్ట్ రైట్, రైట్ లెఫ్ట్ 2 సైకిల్స్ అయినాయి, మళ్ళీ లెఫ్ట్ రైట్, రైట్ టు లెఫ్ట్ 3 సైకిల్స్ అయినాయి. సైకిల్ అంటే ఒక రాత్రి ఒక పగలు, ఒక రాత్రి ఒక పగలు, ఒక రాత్రి ఒక పగలు, ఒక ఇడ సుషుమ్న దగ్గర ఆపే, ఇది సుషుమ్న, మధ్యలో ఉండేది సుషుమ్న, పింగళ, పింగళ ఇడ, ఇడ పింగళ, పింగళ ఇడ. ఓకే సార్, క్లియర్ గా సౌజన్య? ఏమి డౌట్ లేదు? ప్రాణాయామంలో ఇప్పటిదాకా నేను లెఫ్ట్ తో స్టార్ట్ చేసి రైట్ తో ఎండ్ చేసాను అట్లా. ఏం పర్వాలేదు, ఏం పర్వాలేదు, ఏం పర్వాలేదు, ఏం తప్పలేదు. ఇప్పటి నుంచి ఇలా చేయాలి, సరేనా? ఇప్పటి నుంచి నువ్వు నేను చెప్పినట్టుగా చెయ్యి, ఓకేనా? ఏమైతుందంటే ఒక సైకిల్ పూర్తి అవ్వాలి, ఏది కూడా ఒక చక్రం కంప్లీట్ గా పూర్తి చేస్తున్నాం, సరేనా? ఓకే, వెరీ గుడ్. 2 సార్లు కలిపితే ఒక్కసారి అవుతుంది, మొత్తం 6 times సార్. అదే అదే సరే, ఓకే. తర్వాత మీరు శుక్లాంబరధరం మనసు లోపల చదువుకోండి. తర్వాత సంకల్పం చెప్తారా? ఇవాళ సంకల్పం చెప్పండి ఎవరైనా. సునంద చెప్పేసి, నువ్వే చెప్పేది, ఇది అందరికంటే బెటర్. సంకల్పంలో సాధారణంగా కాలం, దేశం, స్థలం, గోత్రం, పేరు, పూజ, ఉద్దేశం చెప్పబడతాయి. సాధారణ సంకల్ప రూపం ఏంటంటే మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా పరమేశ్వర ఉద్దేశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణో రాజ్ఞాయ ప్రవర్తమానస్య ఆద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే. ఒకటే సెకండ్, అద్య సంస్కృతంలో మనం అద్యాహ్యః పరహ్యః బ్రహ్మణ ద్వితీయ పరార్థే శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే. సార్ భారతవర్షే భారతఖండే లేదా భరతవర్షే భరతఖండే, 2 కరెక్టే. రాష్ట్రం చెప్పండి. ఇప్పుడు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అని చెప్పండి, లేదా తెలంగాణ రాష్ట్రం అని చెప్పండి. నది ఏమంటుంటే నది ఏదైనా నదికి ముచుకుందా నది సమీపే అనమన్నారు సార్. లేదా కృష్ణా గోదావరి మధ్యప్రదేశ్. హైదరాబాద్ ఉన్న వాళ్ళకి చక్కగా తెలుసు మనకు కృష్ణాకు గోదావరికి మధ్యలో ఉన్నామని. సో కృష్ణా గోదావరి మధ్యప్రదేశ్. ఖమ్మం కూడా అంతే వస్తుంది కదా సార్, కృష్ణా గోదావరి మధ్యప్రదేశ్. ఖమ్మం కూడా సముద్ర సమీపే అని కూడా అనుకోవచ్చు కదా, అడిషనల్ గా. మీ సముద్రం పూర్వ సముద్ర సమీపే అనుకోవచ్చు. వైజాగ్ అంటే పూర్వ సముద్ర సమీపే. సార్ నాకు తపతీ నది దగ్గరగా ఉంది సార్. గోమతి నది సమీపే. గోమతి నది ఎవరికి? గోమతి నది ఎవరికి దగ్గర ఉంది? తపతి సార్, తపతి తపతి మధ్యప్రదేశ్ కదా. అది ఇక్కడ వైజాగ్ నుండి ఇలా వస్తుంది కదా సార్, అది తగరపోల్స్ తగులుతుంది అని చెప్తారు సార్. వైజాగ్ కి విజయనగరంలో మధ్యలో ఉంటుంది సార్. అదా తెలుసు. ఎందుకంటే తపతి అక్కడ ఉండదమ్మా, తపతి విద్యా కాదు మహాలక్ష్మి గారు. ఇగో ఇది చూడండి ఒకసారి చూడండి. ఇగో ఇది మధ్యప్రదేశ్. ఈ పైనంతా నార్త్, కిందంతా సౌత్. ఇక్కడ మనకు వింధ్యా సత్పురా పర్వతాలు వస్తాయి. ఇక్కడ మీకు నర్మదా, తపతి, శబర్మతి ఇవన్నీ ఇటు వస్తాయి, ఇట్లా తిరుగుతాయి. కాబట్టి ఎక్కడో మీరు తప్పుగా విన్నారేమో ఒక్కసారి చూసుకోండి అమ్మా, ఎవరితో చెక్ చేయించండి, సరేనా? శ్రీ పరాభవ నామ సంవత్సరే దక్షిణాయనే గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసే కృష్ణపక్షం ఏకాదశి తిథియాం. ఏకాదశ్యాం భానువాసరే నక్షత్రే భానువాసరే. ఒక్క నిమిషం, ఇవన్నీ సప్తమి విభక్తి, ఇవన్నీ కూడా ఏ అని వస్తాయి అన్నమాట, సరేనా? ఓకే సార్. భానువాసరే మృగశిర నక్షత్రే. అక్కర్లేదు, శుభ నక్షత్రే సరిపోతుంది. శుభ నక్షత్రే శుభయోగే శుభకరణే ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ. ఇప్పుడు శ్రీమాన్ మీ గోత్రం చెప్పు. హరిదశ గోత్రోద్భవస్య, హరిదశ గోత్రస్య చెప్పినా సరే, హరిదశ మీ గోత్రం చెప్పుకొని చెప్పండి. హరిదశ గోత్ర, మీ నామధేయం ఏదుందో నామధేయ. ఆ నామధేయం లోపల బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులు వారికి కావాల్సినట్టుగా చెప్పాలి, నిన్న చెప్పుకున్నట్టుగా చెప్పుకోవాలి.
మగవాళ్ళకు శర్మ ఉన్నట్టే ఆడవాళ్ళకు కూడా శర్మ ఉంటుంది. ఓకేనా? బ్రాహ్మిన్స్ కి ఆడవాళ్ళకు కూడా శర్మ ఉంటుంది. వైశ్యకి ఏం పెట్టుకోవాలి సార్? గుప్తా పెట్టాలి, కంపల్సరీ గుప్తా పెట్టాలి. సార్ మగాళ్ళకని చెప్పారు కదా నిన్న. ఏంటమ్మా? ఆడవాళ్ళకు కూడా పెట్టుకోమన్నారు. పూజలో మాత్రమే భర్త పేరు చెప్పుకుంటాము, యజమాని పేరు. మంత్రము ఎవరిది వాడిదే. భర్త మంత్రం చేయకపోవచ్చు, భార్య మంత్రం చేసినప్పుడు భార్య తన పేరే చెప్పుకోవాలి. ఎవరు చేస్తే వారిదే, మంత్రఫలం ఎవరు చేస్తే వారిదే. ఓకేనా? కావాలంటే సహకుటుంబస్య అవి చెప్పచ్చు, అదేం తప్పులేదు. ఓకేనా? కుటుంబస్య క్షేమ స్థైర్య విజయ అభయ ఆయుధ ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం సర్వాపదాం నివృత్త. వినండి, తప్పు చదువుతున్నారు. సర్వ ఆపదాం అక్కడ రెండు కలిపించారు సార్, సర్వాపదాం అని. అదే మేడం సర్వాపదాం అన్నారు, అది అక్కడ మీద అయిపోతుంది. సర్వాపదాం కాదు, రెండింటి కలిపి చెప్పాలి, లేదా విడదీసి చెప్పండి. సర్వ ఆపదాం, లేకపోతే అది వదిలేసేయండి, ఆ లైట్ మొత్తం వదిలేసేయండి. నివృత్త్యర్థం సర్వాభీష్ట సిద్ధ్యర్థం ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థ సిద్ధ్యర్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం అదే మహామంత్ర జపం కలిసే. మహామంత్ర జపం కలిసే. రైట్. ఇప్పుడు డౌట్ ఉన్న వాళ్ళు అడగండి. పూజ మంత్రం కలిపి చేస్తున్నప్పుడు అహం పూజాం కరిష్యే మంత్రం కరిష్యే అని రెండు చెప్పుకోవచ్చా సార్? చెప్పకూడదు. మీరు పూజ చేస్తారు లేదా మంత్రం చేస్తారు, ఒకటే చేస్తారు ఒక సమయంలో. ఓకే, ఒకటి అయిపోయిన తర్వాత ఒకటి మళ్ళీ మొదటి నుంచి చెప్పుకోండి. ఇదంతా 30 సెకండ్స్ జాబు, మీకు ఎక్కువ టైం పట్టదు. ఇప్పటిదాకా చదువుకున్నవన్నీ 30 సెకండ్సే. అవును సార్, 2 minutes. ఒకటే చెప్పుకోవాలి, ఏదన్నా ఒకటే చెప్పుకోవాలి. ఓకే, నెక్స్ట్ చదవండి ఎవరైనా. బ్రాహ్మణులకి శర్మ వస్తుంది, వైశ్యకి రావు, ఏమొస్తుంది సార్? గుప్తా. రాజులకి వర్మ. శర్మ, వర్మ, గుప్తా. అవును, గుప్తా. ఆడవాళ్ళు కూడా గుప్తా పెట్టుకోవచ్చు. భర్త పేరు మంత్రం చేసినప్పుడు ఎవరి పేరు వారే చదువుకోవాలి. పూజ చేసినప్పుడు భర్త పేరు చెప్పుకుంటే చాలు, మీ పేరు చెప్పుకోకపోయినా సరే. మళ్ళొకసారి చెప్తున్నాను, పూజ వేరు, ఇది వేరు. ఏది మనం మంత్ర దీక్ష వేరు. మంత్ర దీక్షలో ఎవరి పేరు వారే చెప్పుకుంటాము, పూజలో మాత్రం భర్త పేరు చెప్తే సరిపోతుంది. ఇంట్లోపల పెద్దవారు ఎవరైతే వారి పేరు చెప్తే సరిపోతుంది. ఏంటమ్మా, ఇంకా మిగతా వాళ్ళ పేర్లు చెప్పాల్సిన అవసరం లేదు. భర్త పేరు చెప్తే అందరికి ఏం లేదు, డైరెక్ట్ గా చెప్పుకోవడమే అంత. పేరు చెప్పుకుంటే సరిపోతుంది, పేరు చెప్పుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడ ఏమొస్తుంది? ఫలానా గోత్రస్య, ఫలానా గోత్రోద్భవస్య, తర్వాత ఫలానా నామధేయ, చక్రలక్ష్మి నామధేయ, మమ సహ కుటుంబ క్షేమ స్థైర్య విజయ అభయ ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం సర్వాపదాభివృద్ధ్యర్థం అని లేదు. ఇవన్నీ మీకు ఇంత పెద్దగా ఉన్నాయి, తీసేయాలంటే సింపుల్ గా ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం అన్నా చాలు. ఓకే, ఇవి చాలా పెద్దగా ఉన్నాయి అనుకుంటే. కానీ నా ఉద్దేశం ఏంటంటే, ఎలా చేస్తున్నప్పుడు మంత్రంతో అన్ని కోరుకోండి, కొన్నాళ్ళ పాటు తప్పేముంది, మంచిదే. సార్ ముందు ఆల్రెడీ చెప్పుకున్నాం సార్, గుప్తా వర్మాలు చెప్పారు, అలా మాకేమన్నా పర్టికులర్ ఉంటుందా అని అడిగాను సార్. ఇది అయితే తెలుసండి. ఏంటమ్మా? సారీ, నాకు అర్థం కాలే. అది వైశాఖి గుప్తా బ్రాహ్మణులకి డౌట్ చెప్తున్నాను. బ్రాహ్మణులకి శర్మ, వైశాఖి గుప్తా, క్షత్రియులకి వర్మ ఉన్నట్లుగా వాళ్ళకు కూడా ఇంకా వేరే వాళ్ళకి ఏమన్నా ఏమీ లేదు. ఉంటే నేను చెప్పేవాడిని, ఏమీ లేదు. వారి పేరు నామధేయం చెప్పుకుంటే సరిపోతుంది. అది కూడా ఎవరు మంత్రం చేస్తున్నారో వారి నామధేయం సరిపోతుంది. చక్రలక్ష్మి ఎర్రగొడుగులు మాత్రం చక్రలక్ష్మి అంటే సరిపోతుంది కదా సార్? సరిపోతుంది, చక్కగా సరిపోతుంది. ఓకే, పూర్వన్యాసం చదువుతారా ఎవరైనా ఫాస్ట్ గా? అస్య శ్రీ విష్ణోర్దివి సహస్రనామ స్తోత్ర మహామంత్రస్య శ్రీ వేదవ్యాసో భగవాన్ ఋషికి
అనుష్ఠుప్ చంద్రః శ్రీ మహావిష్ణు పరమాత్మ శ్రీమన్నారాయణో దేవత అమృతాంశోద్భవో భానుడితి బీజం దేవకీనందనః సృష్టేత్ శక్తిః ఉద్భవ క్షోభణో దేవీతి పరమో మంత్రః శంఖభృన్నందికి చక్రీతి కీలకం సారంగధన్మా గదాధర ఇత్యస్త్రం రథాంగపాణి రక్షోభ్య ఇతి నేత్రం త్రిసామ సామగ్ర సామేతి కవచం ఆనందం పరబ్రహ్మేతి యోనిః ఋతు సుదర్శనః కార్యతి దిగ్బంధః శ్రీ విశ్వరూప ఇతి ధ్యానం శ్రీ మహావిష్ణు ప్రీత్యద్య సహస్రనామ జపే పారాయణే వినియోగః. ఇక్కడ సహస్రనామ జపే బదులుగా మన మహేంద్ర ఏం సజెస్ట్ చేశారంటే మహామంత్ర జపే అంటే సరిపోతుంది కదా, సహస్రనామం చేయడం లేదు కదా అన్నారు. అది కరెక్ట్. మహామంత్ర జపే అని అది కొట్టేసేయండి, అందరూ పెన్నుతో కొట్టేసేయండి. ఫస్ట్ మహామంత్ర జపే అని రాసుకోండి. ఓకేనా? క్లియరా? క్లియర్ సార్. మంత్రే జపే కదా సార్. మహామంత్ర జపే. మహామంత్రాన్ని జపిస్తున్నాను. జపమంటే రిపిటేషన్ ని జపమంటారు. మహామంత్రాన్ని జపే పారాయణ తీసేసేయండి. పారాయణ తీసేసేయండి. మహామంత్ర జపే వినియోగ. సహస్రనామము పారాయణే రెండు తీసేసేయండి. సహస్రనామము పారాయణే తీసేసేయండి. మహామంత్ర జపే వినియోగ. మహామంత్ర జపే వినియోగ. బస్. ఇప్పుడు కరన్యాసం. విశ్వం విష్ణుర్వషట్కార. ఎవరైనా చేయగలరా? ఎవరైనా వీడియో ఆన్ చేసుకొని చేయగలరా? సిగ్గుపడని వాళ్ళు ఎవరైనా సిగ్గుపడని వాళ్ళు మీరే చెప్పండి సార్. నేను నిన్న చూపించాను కదా, ఇవాళ ఎవరైనా ఒకళ్ళు చూపించండి. నేను మంత్రం చదువుతాను, ఎవరైనా చూపించండి. నేను చూపిస్తాను. సౌజన్య చూపించు. వీడియో ఆన్ చేసుకొని చూపించు. నా వీడియో ఆఫ్ చేస్తాను, నీ వీడియో ఆన్ చేయి. నీ వీడియో ఆన్ చేయి. నేను మంత్రం చదువుతాను, నువ్వు మంత్రం చదవకు. నేను చదువుతాను, నువ్వు చేయి చూపించు అందరికి. సార్ నేను ఆన్ చేసా సార్. నువ్వు కనిపించట్లేదు మాకెవరికి. ఇప్పుడు కనిపిస్తున్నావు. మధ్యలోకి రా, కొద్దిగా మధ్యలోకి రా. ఓకే, మధ్యలోకి రా. ఓకే, తర్వాత ఇప్పుడు నేను మంత్రం చదువుతుంటాను, అందరూ చూస్తూ ఉండండి. మీకు డౌట్స్ ఉంటే ఆవిడని అడగండి. సరేనా? అందరూ ఓకేనా? స్టూడెంట్స్ చాలా డీప్ గా స్లీప్ అయిపోతారు. అయితే వినండి. విశ్వం విష్ణుర్వషట్కార ఇతి అంగుష్టాభ్యాం నమః. మళ్ళొకసారి. విశ్వం విష్ణుర్వషట్కార ఇతి అంగుష్టాభ్యాం నమః. ఓకే సార్. అమృతాం శూద్భవో భానుః ఇతి తర్జనీభ్యాం నమః. అమృతాం శూద్భవో భానుః ఇతి తర్జనీభ్యాం నమః. కాదు, కింది నుంచి వేలు, కింది నుంచి పై వరకు వెళ్ళాలి. కింది నుంచి పై వరకు వెళ్ళాలి. అది బ్రహ్మణ్యో బ్రహ్మ కృత్ బ్రహ్మ ఇతి మధ్యమాభ్యాం నమః. బ్రహ్మణ్యో బ్రహ్మ కృత్ బ్రహ్మ ఇతి మధ్యమాభ్యాం నమః. సువర్ణ బిందు రక్షోభ్య ఇతి అనామికాభ్యాం నమః. సువర్ణ బిందు రక్షోభ్య ఇది అనామికాభ్యాం నమః. రథాంగపాని రక్షోభ్య నిమిషో నిమిషస్రగ్వి కనిష్ఠికాభ్యాం నమః. నిమిషో నిమిషస్రగ్వి ఇది కనిష్ఠికాభ్యాం నమః. ఇప్పుడు కరతల వస్తుంది. ఒక ఎడమ చెయ్యిని ముందుకు పెట్టు. రథాంగపాని రక్షోభ్య ఇది కరతల కరపృష్ఠాభ్యాం నమః. మళ్ళొకసారి. రథాంగపాని. కొద్దిగా నీ వీడియోని కొద్దిగా కిందికి దించవా? నీ తల కనిపించడం లేదు. నీ తల పై భాగం కూడా ఇందులోకి రావాలి. బాగా కనబడుతుంది లోపు చేసుకుంటే. ఈ చెయ్యి చెయ్యి కొద్దిగా కిందికి కనిపిస్తుంది సార్. సరే, ఓకే. చూసుకోండి. రథాంగపాని రక్షో, అది ఎడమ చెయ్యిని కొట్టుకోవాలి ముందు. ఇది కరతలము అంటే తల భాగము, కర పృష్ఠము అంటే వెనక భాగము. రథాంగపాని రక్షోభ్య ఇది కరతల కర పృష్ఠాభ్యాం నమః. ఓకే, ఇక్కడ దాకా అర్థం కాని వాళ్ళు ఒకసారి అడగండి. నెక్స్ట్ మనం అంగన్యాసంకి వెళ్దాం. దీన్ని కరన్యాసం అంటాం. అర్థమైంది సార్. అర్థమైంది. ఒక్కసారి చూపిస్తే నేను నోట్స్ రాసుకుంటాను. ఇది కొంచెం కష్టంగా. ఒక పని చేయండి, ఇది వీడియో రికార్డింగ్ చూసుకొని రాసుకోగలరా? పోనీ ఆలోచించండి. ఓకే 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 ఓకే. అది ఈజీ. అంటే ఏం లేదు, మొదట బొటన వేలుని శుభ్రం చేసుకున్నాం, తర్వాత బొటన వేలితో మిగతా 4 వేలని అనుకున్నాము.
తర్వాత ఎడమ చెయ్యి యొక్క ముందు భాగాన్ని, ఎడమ చెయ్యి యొక్క వెనక భాగాన్ని కుడి చేత్తోని తగిలించుకున్నాం. ఇది మెయిన్ ప్రొసీజర్. ఓకేనా? సరే, ఇది ఎలాగో మీరు రికార్డింగ్ కూడా చూడండి, ఒక్కసారి రికార్డింగ్ కూడా చూసి నిన్న కూడా సారు 2-3 సార్లు చెప్పారు సుధామూర్తి గారు. పర్వాలేదు, అది అంటే లేదు అంటే ఒక్కొక్క టైం ఉంటుంది. ఇది స్టార్టింగ్ కాబట్టి అందరికి ఇబ్బందే. నెక్స్ట్ సౌజన్య కొద్దిగా వీడియోని కిందికి అనుకో. హృదయము వస్తాయి, వచ్చేస్తే సరిపోతుంది. హృదయం సువృత సుముఖ సూక్ష్మ ఇది జ్ఞానాయ హృదయాయ నమః. పూర్ణముద్ర కదా, సమాన ముద్ర. హృదయం మీద టచ్ చేయాలి, హృదయం టచ్ చేసుకోండి అందరూ. సువృత సుముఖ సూక్ష్మ ఇది జ్ఞానాయ హృదయాయ నమః. సహస్రమూర్తి విశ్వాత్మా ఇది ఐశ్వర్యాయ శిరసే స్వాహ. శిరసే స్వాహ, శిరస్సు. ఓకే సార్. సహస్రార్చి సప్త జిహ్వ ఇది శక్త్యై శిఖాయైవ షట్. శిఖ అంటే వెనక భాగం. ఓకే, అలా అదే అర్థం కాలేదు పొద్దున. శిఖయే వెనక శిఖ ఉంటది కదా, పిలక ఉంటది కదా, శిఖ మీద టచ్ చేయాలి. అక్కడ ఆ ముద్ర మొత్తం వేలు చేయి ఓపెన్ చేయాలి. ఇట్లా మామూలుగా అరచేయి పెట్టి టచ్ చేయడం. ఓకే. త్రిసామా సామగ సామేతి బలాయ కవచాయ హుం. ఒకసారి చూడండి, కవచాయ హుం లో కుడి చెయ్యి పైకి, ఎడమ చెయ్యి లోపలికి వస్తుంది. కవచాయ హుం, కవచం అన్నమాట. మనకు ఒక కవచాన్ని ఏర్పరచుకుంటున్నాం. రైట్ ఏమని మీదకి వస్తుంది, లెఫ్ట్ కిందకి, రైట్ పైకి. రైట్ పైకి, అదే పక్కన రాసుకోండి. పక్కన రాసుకుంటున్నాను సార్, రాసుకుంటున్నాను. రథాంగపాని రక్షోభ్య ఇది నేత్రత్రయాయ ఔషట్. 3 వేళ్ళు. ఇది మీరు నేత్రాభ్యాం ఔషట్ అన్నా తప్పలేదు, నేను నాకు అలవాటు కాబట్టి నేత్రత్రయాయ అంటున్నాను. 3 నేత్రాలు మీద బొట్టుకి ఇలా పెట్టుకోవాలి. అక్కడ జ్ఞాన నేత్రం ఉంటుంది, ఆ జ్ఞాన నేత్రం దగ్గర 1. నేత్రత్రయాయ ఔషట్. శార్గద్వన్మ గదాధర ఇది వీర్యాయ అస్త్రాయ ఫట్. ఆది కుడి చేతిని అలా మళ్ళా తిప్పమ్మా, అలా తిప్పి చేతి లోపల కొట్టుకోవాలి. శార్గధన్వ గదాధర ఇది వీర్యాయ అస్త్రాయ ఫట్. ఈ 3 వేళ్ళు భుజానికి తగిలే కదా సౌజన్య, అంతేనా? అంటే ఇలా పెట్టుకొని రైట్ నుంచి లెఫ్ట్ కి వెనక నుంచి తిప్పి ఇలా పెట్టుకోవడం. ఓకే, అర్థం. ఇది మనం ఇంతకు ముందు చేసిందే ఋతు సుదర్శన కాల ఇది దిగ్బంధ. సో అక్కడ మీరు కావాలంటే పూర్వన్యాసంలో ఇది తీసేసేయచ్చు. తీసేసి ఇక్కడ ఋతు సుదర్శన కాల ఇది దిగ్బంధ. లెఫ్ట్ హ్యాండ్ ఫింగర్ చూపుడు వేళ్ళు, రైట్ హ్యాండ్ చూపుడు వేళ్ళు, ఇలా దిగ్బంధ. వెరీ గుడ్. ఓకే, రైట్ ఆన్ ద టాప్, లెఫ్ట్ కిందకి వస్తుంది. ఎస్ వెరీ గుడ్ సౌజన్య, బాగా చేసావు. ఇప్పుడు నువ్వు వీడియో ఎవరన్నా చదువుతారా? ఇప్పుడు ఈ తర్వాత ఫాస్ట్ గా ఎవరు చదువుతారు? మాధురి చదువుతావా? ఎవరు చదువుతారు? మాధురి చదువుతావా? చదువుతా సార్ నేను. మాధురి కూడా చదువు. క్షీరోదన్వత్ చదువుతున్నారా మాధురి? క్షీరోదన్వత్ ప్రదేశే శుచిమయ విలసత్తైకతే మౌక్తికానాం మాలా క్లుప్తాసనస్థ స్ఫటికమణి నిభైర్మౌక్తికైర్మండితాంగః శుభ్రైరభ్రైరదభ్రైరుపరి విరచితైర్ముక్త పీయూష వర్షైః ఆనందీనః పునీయాదరినల్న గదా శంఖ పాణిర్ముకుందః భూః పాదౌ యస్య నాభిర్వియదసురనిలశ్చంద్ర సూర్యౌ చ నేత్రే భూః పాదౌ యస్య నాభిర్వియదసురనిలశ్చంద్ర సూర్యౌ చ నేత్రే కర్ణావాషా శిరోద్యౌ ముఖమపి దహనో యస్య వాస్తేయమబ్ధిః అంతస్థం యస్య విశ్వం సురనర ఖగో భోగి గంధర్వదైత్యైః చిత్రం రమ్యతే తం త్రిభువన వపుషం విష్ణుమీశం నమామి. ఓం నమో భగవతే వాసుదేవాయ. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగనశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. మేఘశ్యామం పీతకౌశేయవాసం శ్రీవత్సాంకం కౌసుబోద్భాసితాంగం
పుణ్యోపేతం పుండరీకాయతాక్షం విష్ణుం వందే సర్వలోకైకనాథం. నమః సమస్త భూతానామాదిభూతాయ భూభృతే అనేక రూప రూపాయ విష్ణవే ప్రభవిష్ణవే. సశంఖ చక్రం సకిరీటకుండలం సపీతవస్త్రం సరసీరుహేక్షణం సహారవక్షస్థలశోభికౌస్తుభం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం. వెరీ గుడ్. ఇందులో ఏదైనా ఒక శ్లోకం చదువుకోండి, మీకు నచ్చింది ఏదైనా చదువుకోండి. సార్ ఇప్పుడు ఇది జరిగినంతసేపు ఇది దిగ్బంధ వేలుముద్ర ఉంచాలా సార్? వేలిముద్ర అయిపోయింది, తీసేసాం. వేలిముద్ర అయిపోయింది, ఇంకా తీసేసాం. దండం పెట్టుకోండి. ఇప్పుడు దండం పెట్టుకోండి. దండం పెట్టుకొని ఇదంతా చదువుకోవటం. అంటే మీ మహామంత్రం కంటే ముందు ఒక ధ్యాన మంత్రం అంటారు దీన్ని. ప్రతిదానికి కూడా ఒక ధ్యాన మంత్రం ఉంటుంది. ఆ ధ్యాన మంత్రం చదువుతున్నాం. ఇవన్నీ చదవాలా అవసరం లేదు, మీకు ఏది ఫాస్ట్ గా అవుతుందో అది చదువుకోండి. సశంఖ చక్రం సకిరీట కుండలం కొంతమందికి ఇది, కొంతమందికి శాంతాకారం భుజగశయనం, కొంతమందికి మేఘ క్షామం పీత కౌశేయ వాసం. ఏది మీకు ఏది వస్తే అది ఒక్కటి ధ్యానంలో ఇచ్చిన 6 శ్లోకాల్లో ఎవరికి ఇష్టం వచ్చినాయి వాళ్ళు చదువుకోవచ్చు, చదువుకుంటే చాలు. ఏదో ఒకటి ఒకటో రెండో మీ ఇష్టం. మీకు ఎక్కువ టైం ఉంటే ఇష్టం ఉంటే ఓపిక ఉంటే అన్ని చదువుకోవచ్చు. అయితే ఇప్పుడు మీకు ఏంటంటే బేసికల్ గా ధ్యానం ఒక శ్లోకం చాలు. సో మీరు ఆరిట్లో ఏదైనా ఒకటి చదువుకోవచ్చు. మీకు నోటికి వచ్చింది దాన్ని చేసుకోండి, నోటికి వచ్చింది చదువుకోండి అంతే. నోటికి వచ్చింది ఆల్రెడీ చదువుకోండి. ఇప్పుడు మళ్ళీ ఆరిటిని బట్టి కొట్టాలంటే టైం పడుతుందంటే ఏదన్నా ఒకటి బట్టి కొడితే చాలు కదా, అందుకోసం ఒకటి చేయమంటున్నాం. ఇప్పుడు 12వది మీకు నేను దీక్ష ఇచ్చినటువంటి మంత్రం. ఇది అందరూ ఒక 10 సార్లు ఎంతో చేస్తారా? ఇప్పుడు క్విక్ గా 11 సార్లు చేయండి కరమాల యూజ్ చేసి. అందరు చేయండి కరమాల యూజ్ చేసి చేయండి ఒకసారి. సార్ నాకు పెడతా అన్నారు కదా, ఎవరు? మీకు వేరే మంత్రం కదా పెడతాం ఇప్పుడు. ఇది మీకు సూర్యశ్రీకి ఇంకొకరు ఎవరు రత్నం ఉన్నారు కదా, ముగ్గురికి కూడా మళ్ళీ ఇవ్వాలి. ఓకే, ఒక రోజు మంచి టైం చూసుకుని చేద్దాం. అంతవరకు మీకు ఇచ్చింది చెయ్యండి. మీ ముగ్గురికి కూడా శ్రావణ మాసం మొదటి రోజు నాడు 5 o'clock కి ఇస్తారు, సరేనా? రెండవ మంత్రం ముగ్గురికి, సూర్యశ్రీకి, శ్రీలక్ష్మి రామలక్ష్మి శ్రీపాదకు, తర్వాత రత్నం ఉన్నావమ్మా? రత్నం, వెరీ గుడ్. ఓకే మీ ముగ్గురికి కూడా శ్రావణ మాసం రోజు పొద్దున్న 5 గంటలకు ఇస్తారు. అంతవరకు మీకు ఇప్పుడు ఉన్నది చదువుకోండి. ఇవ్వకపోతే ఇప్పుడు రత్నంకి ఆల్రెడీ ఇవ్వలేదు కాబట్టి 12 దగ్గర వనమాలి గదిశారికి చదువుకోవచ్చు. ముగ్గురు కూడా వనమాలి గదిశారికి చదువుకోవచ్చు, తప్పేం లేదు. ఇక్కడ 12వది ఏ మంత్రము లేకపోతే వనమాలి గదిశారికి చదువుకోవచ్చు. కరమాల యూజ్ చేసే చెయ్యండి. కరమాల యూజ్ చేసి 1 2 3 4 5 6 7 8 9 10 జన్నంతో 11 అందరూ చేసిన తర్వాత నాకు చెప్పండి ఒకసారి. అయిపోయింది సార్. నువ్వు అసలు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. నువ్వు వందే భారత్ మొన్న వందే భారత్ లో వెళ్దాం సార్ అంటే నాకు అర్థం కాలే. సో చాలా ఫాస్ట్ గా వెళ్తుంది. అది నా కోరిక కాదు సార్, మిగతా వాళ్ళందరి కోరిక. అవునా? ఓకే నేనే అనుకున్నానంటే నేనేమో ఈస్ట్ కోస్ట్ గ్యాంగ్. సరే ఈస్ట్ కోస్ట్ లో వెళ్దాం. నేను కూడా ఈస్ట్ కోస్ట్ సార్. అయిపోయిందా? వెరీ గుడ్. ఇంకా ఒక నిమిషం ముందే అయింది, మీకు చెప్తే ఇంకా అడుగుతారు. అయిపోయింది సార్, అయిపోయింది. ఇప్పుడు మళ్ళొకసారి అంగుష్ట నేను చదువుతూ ఉంటాను. ఓకే, లేకపోతే నేను చేస్తూ ఉంటాను, చూసేసేయండి, సరేనా? ఒకసారి జాగ్రత్తగా చూడండి. విశ్వం విష్ణుర్ వషట్కార ఇత్యంగుష్టాభ్యాం నమః అమృతాంశోద్భవో భానురితి తర్జనీభ్యాం నమః. నా వేలు క్లియర్ గానే ఉన్నాయా? కనిపించకపోతే చెప్పండి. బ్రహ్మణ్యో బ్రహ్మ ఇతి మధ్యమాభ్యాం నమః సువర్ణ బిందు రక్షోభ్య ఇతి అనామికాభ్యాం నమః నిమిషో నిమిషస్రగ్వి ఇతి కనిష్ఠికాభ్యాం నమః రథాంగపాని రక్షోభ్య ఇతి కర పృష్టాభ్యాం నమః సువృత సుముఖ సూక్ష్మ ఇది జ్ఞానాయ హృదయాయ నమః సహస్రమూర్తి విశ్వాత్మ ఇది ఐశ్వర్యాయ శిరసే స్వాహ సహస్రార్తి సప్తజిహ్వ ఇది శక్త్యై శిఖాయైవ షట్ త్రిసామా సామగ సామేతి బలాయ కవచాయ హుం రథాంగపాని రక్షోభ్య ఇది నేత్రత్రయాయ ఔషట్ నేత్రత్రయాయ ఔషట్ శార్గధన్వ గదాధర ఇతి వీర్యాయ అస్త్రాయ ఫట్ శార్గధన్వ గదాధర ఇతి వీర్యాయ అస్త్రాయ ఫట్ శార్గధన్వ గదాధర ఇతి వీర్యాయ అస్త్రాయ ఫట్ ఋతు సుదర్శన కాల ఇతి దిగ్విమోకః.
ఇప్పుడు మీరు ఇందాక చదివినటువంటి సౌజన్య చూపించినట్టే కదా సార్ చేశారు మీరు ఇప్పుడు? లేదు, లేదా? దిగ్బంధ అది కాదు, లాస్ట్ది కాదు, మిగతావి అదే అంటున్నా. సేమ్. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి ధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం కర్పూర గౌరం కరుణావతారం సంసారసారం భుజగేంద్రహారం సదా వసంతం హృదయారవిందే భవం భవానీ సహితం నమామి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే నారాయణి నమోస్తుతే. యా దేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. శక్తి రూపేణ ఉంది, నేను మాతృరూపేణ అన్నాను, కంగారు పడకండి, అన్ని ఒకటే. మాతృరూపేణ, శక్తి రూపేణ, జ్ఞాన రూపేణ, మీ ఇష్టం ఏది చదువుకున్నా తప్పులేదు. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణ ఇతి సమర్పయామి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జనార్దన యత్ పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తు మే. సర్వం శ్రీ పరమేశార్పణమస్తు. సర్వం శ్రీమన్నారాయణార్పణమస్తు. ఇప్పుడు నాతోని చెయ్యని వాళ్ళు ఎవరైనా ఉంటే చేసేయండి తొందరగా. ఐ విల్ వెయిట్. సరే, నీళ్ళు వదలాలండి, వదిలేయండి, వదిలేయాలి. అవును, కరెక్ట్. నారాయణ ఏది సమర్పయామి, అంతే, బస్, కరెక్ట్. ఓం తత్సత్ కూడా చాలా మంచిది. ఓం తత్సత్ మీకు ఎప్పుడు డౌట్ ఉన్నా, మీకు అందులోపల పవిత్రత చేశారో లేదు అనిపించినా, ఏదైనా డౌట్ ఉన్నా ఓం తత్సత్ అనండి. అనకపోయినా ఏం కాదు, పూజలో వ్రతంలో నమంలో ఏది చేసిన పూజ, వ్రతం, నోము, దీక్ష, ఏదైనా సరే ఓము ఏది చేసినా సరే మనం ఇది నేర్చుకున్నాం భగవద్గీతలో, అది చెయ్యండి. ఇవాళ ఏమన్నా ఇంకా డౌట్స్ ఉన్నాయా? చిన్న చిన్న తేడాలు ఉంటాయి మనకు, కానీ ఆ చిన్న చిన్న తేడాలు పర్వాలేదు. ఇది మటుకు ఇవాళ మనం చక్కటి ప్రొసీజర్ తో నేర్చుకున్నాము. 3 రోజులు నేను నేర్పించాను, మీరు 1 రోజు 2 రోజులు మీ అంతటా మీరు అందరూ గ్రూప్ గా ఫామ్ అయి నేర్చుకుంటారా ఏదో ఒక టైంలో? అట్లా కాదు, గ్రూప్ లో ప్రాక్టీస్ చేసుకుంటారా? ఇంకా మీ వీడియో చూసుకుంటూ చేస్తున్నాం సార్. సరే సరే సరే, మీ ఇష్టం. సరే, కానీ ఇంకా క్లారిటీ వచ్చింది సార్ ఇవాళ. రేపు ఇంత కొంచెం ఫాస్ట్ గానే అవుతుంది సార్. ఈ రోజు చాలా పట్టింది సార్, 45 minutes పట్టింది. నేను 10 నిమిషాలు, పావు గంట లోపే చేసేసారు మొత్తం. 10 నిమిషాలు అంత టైం పట్టదు, 5 నిమిషాలు. కరన్యాసం నాకు డిఫికల్ట్ అయింది సార్, మిగతా చేశాను కానీ ఆ రెండు కొంచెం ఐ ఫెల్ట్ లిటిల్ డిఫికల్ట్. వీడియో చూసుకుంటూ చెయ్యండి, ఈసారి వీడియో చూసుకుంటూ చేయండి, సరిపోతుంది. చేస్తే రేపు 1 రోజు అలా ప్రాక్టీస్ చేయండి, 2-3 రోజులు ప్రాక్టీస్ చేయండి, తర్వాత మీకు వచ్చేస్తాయి, అన్ని వచ్చేస్తాయి. ఇట్లా ఎంత ఫాస్ట్ గా అనేస్తారో తెలుసా, అనేస్తారు. అలా అని చెప్పి మరీ సూపర్ ఫాస్ట్ గా తిప్పేయకండి, వీలైనంత ఇక. ఓకే, మంచిగా ధ్యానము అవి చక్కగా చదవండి. మంత్రం ఏదైతే చేస్తారో మంత్రాన్ని చాలా చక్కగా చదవండి. వనమాలి గదీశార్గి శంకి చక్రి చనందకి శ్రీమన్నారాయణో విష్ణు వాసుదేవోభిరక్షతు అన్నప్పుడు ఆ దేవుడిని వనమాల కనిపించాలి, గద కనిపించాలి, శార్గం అనేటటువంటిది కనిపించాలి, అన్ని కనిపించాలి, ఏ టు జెడ్ మీకు కనిపించాలి. అన్ని ఊహించుకుంటూ ఇట్లా వెంకటేశ్వర స్వామిని ఊహించుకుంటూ శంఖము, చక్రము, పద్మము, గద 4 చేతుల లోపల 4 కనిపించాలి. ఓకే, అలాగా మీరు ఆ మంత్రం యొక్క మీనింగ్ కూడా కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ చెప్తాను. ఎవరెవరికి ఏమేమి మంత్రాలు ఇచ్చానో చెప్పండి. తర్వాత ఎవరెవరికైతే ఇప్పుడు రత్నము, తర్వాత సూర్యశ్రీ, తర్వాత శ్రీపాద రామలక్ష్మి ముగ్గురు వనమాలి గదిశార్గి చేయండి, అదే ఫలితం వస్తుంది మీకు. మీకు శ్రావణ మాసం ప్రారంభమైన రోజు మొదటి రోజు నాడు 5 గంటలకు మీకు మళ్ళీ ఇస్తాను, మంచి ముహూర్తం కాబట్టి మరొకసారి ఇస్తాను, సరేనా? ఆ రోజు మళ్ళీ సేమ్ మనకు లాస్ట్ టైం చేసినట్టే చేస్తాం. ఓకే, ఈ రోజు తోటి మన మంత్రం ట్రైనింగ్ అయిపోయింది. వచ్చే వారం ఏం చేస్తామంటే మనం వచ్చే వారం ఫ్రైడే సాటర్డే లోపల మనం, లేదా
సూర్య నమస్కారాలు కాదు, ఫస్ట్ ఇది మెడిటేషన్. ఒక రోజు చక్ర క్లీనింగ్, పంచభూత మెడిటేషన్ ఉంటుంది. ఆ తర్వాత వచ్చే వారము మనకు అప్పటికి మంత్రం మీద మీకు కొంత గ్రిప్ వస్తుంది. వచ్చింది అంటే సూర్య నమస్కారాలు ఇస్తాను. గ్రిప్ రాలేదు అంటే ఇంకొక 2 వారాలు వెయిట్ చేసి శ్రావణ మాసం ఎండింగ్ లోపల సంధ్యావందనం లాంటి ఒక 2 నిమిషాలు చేస్తే సంధ్యావందనము ప్లస్ అర్ఘ్యము, తర్పణాలు, సూర్యోపస్థానాలతో కలిపినటువంటి ఒక చిన్న ఇది ఉంది. లోకబంధుర్ కర్పు సాక్షిన్ ఆదిత్య కరుణాకర, అది మీ అందరికి కూడా నేను చక్కగా ఇస్తాను. సరేనా? అది PDF పెడితే మేము ప్రాక్టీస్ చేసుకుంటాం సార్, చదవటం ప్రాక్టీస్. ఫస్ట్ ఇవి చెయ్యండి, మీ అందరికి ఆశ ఎక్కువ బాగా. ఫస్ట్ ఇది చేసేస్తున్నాం సార్, తొందరగా ఈజీగానే వచ్చేస్తుంది అందరికి. లేదు నీకు వచ్చింది, ఇంకా అందరికి మొత్తంగా రాలేదు సార్. నాకు నిజంగానే వీడియో చూసుకుంటే 40 minutes పట్టింది సార్. చెప్పండి సుజన్య గారికి. అపవిత్ర అది కూడా నాకు రాదు సార్, అది చెప్పుకోండి. అందుకని సూర్యశ్రీ ఒకసారి మాట్లాడు, నాకు మిగతా వాళ్ళది వినిపించట్లేదు. వందే భారత్ అయితే మేము పాస్ట్, మరి ఏదో పాస్ట్ అని వచ్చేది వరకు ట్రైన్. సునందాకి సౌజన్యకి ఫ్లైటే సార్, సౌజన్యకి ఫ్లైటే, నో ట్రైన్స్. అదే ఓకేనా? చక్కగా సార్ ఇదంతా స్ట్రైట్ గా కూర్చొని చేయాలా? ఎంతసేపు నేల మీద కూర్చోండి, నేల మీద కూర్చొని గోడకి వీపు ఆనిచ్చి కూర్చోండి స్ట్రైట్ గా. గర్భాసనం కంపల్సరీగా వేసుకోండి. తర్వాత తూర్పు వైపు గాని ఉత్తరం వైపు గాని వేసుకోవాలి. తర్వాత అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే కుర్చీలో కూర్చొని చేసుకోవచ్చు. కుర్చీ పెట్టుకొని ఇప్పుడు నేను ఏదైతే టేబుల్ మేట్ ఉంటది కదా, టేబుల్ మేట్ గాని టేబుల్ గాని పెట్టుకొని తూర్పు ఉత్తరం వైపు తిరిగి చెయ్యండి. ఇది ఈస్ట్ గాని నార్త్ గాని ఫేస్ చేసి. యువర్ ఫేస్ షుడ్ బి ఫేసింగ్ వెదర్ ఈస్ట్ ఆర్ నార్త్ సైడ్. సార్ నార్త్ వైపు కూడా పటాలు పెట్టుకోవచ్చు కదా సార్ ఇంట్లోని, అది పూజ రూమ్ లో అటు తిరిగి కూర్చొని మనం పూజ కూడా చేసుకోవచ్చు కదా సార్. అయితే పటములు ప్రతిష్ఠించినవి కాదు, వినండి ఒకసారి. పటములు ప్రతిష్ఠించినవి కాదు, అవి మీరు పటములని ఇంట్లో మనము గ్రహణం వచ్చిందని క్లీన్ చేస్తాము, దానికి బొట్లు ఇవన్నీ ఓకే, మంచిది నిత్య పూజలో భాగంగా. కానీ ప్రతిష్ఠించినవి కానంత వరకు ఏముండదు. మీకు విగ్రహాలు పెట్టుకున్నవి మాత్రమే ఫలితం ఉంటాయి. అయితే విగ్రహాలు పెట్టుకుంటే మరి రోజు పూజలు చేయాలి, ఏదన్నా ఒక రోజు పనికి రాదు, ఇంట్లో వాళ్ళకి శ్రద్ధ ఉండదు. అందుకోసం మనం ఏం చేస్తామంటే పసుపుతో గణపతి చేసి నేను నిత్య పూజలు కానీ అవి కానీ చేసుకోవచ్చు, ప్రతిరోజు చేసుకోవచ్చు. అయితే నిత్య పూజకు పసుపు గణపతి అవసరమా అని ఇది ఒక పెద్ద నిత్య పూజకు పసుపుతో చేయాల్సిన అవసరం ఉందా అంటే చేయడము కరెక్ట్ పద్ధతి. చేయలేకపోతే మామూలుగా దేవుణ్ణి తలుచుకోవడానికి ఈ సమయం అని లేదు. దేవుణ్ణి ఒకడు అంటాడు అనమాట, నేను సిగరెట్ కాలుస్తూ దేవుణ్ణి తలుచుకోవచ్చా అంటాడు. అంటే పూజారి అంటాడు, ఎంత అపచారం. నేను పూజ చేస్తూ సిగరెట్ తాగచ్చా అంటాడు. అంటే ఎంత అపచారం, నువ్వు దేవుణ్ణి అలా దేవుణ్ణి తలుచుకునేటప్పుడు సిగరెట్ తాగుతావు అంటాడు. ఓకే పోనీ స్వామి, నేను సిగరెట్ తాగుతూ దేవుణ్ణి తలుచుకోవచ్చు అంటాడు. పర్వాలేదు, ఏ పని చేస్తూ అయినా దేవుణ్ణి తలుచుకోవచ్చు అంటాడు. అర్థమైందా? జోక్ అర్థం కాలేదా మీకు? సిగరెట్ మటుకు అక్కడ మెయిన్ సార్, పూజ కంటే కూడా. దేవుణ్ణి ఎప్పుడైనా తలుచుకోవచ్చు. దేవుణ్ణి తలుచుకోవడానికి ఈ సమయము ఇది లేదు, ఏమీ ఉండవు. కొన్ని మాత్రము దీక్షలు అవి ఎందుకు ఇచ్చారు అంటే మనస్సు యొక్క స్థిరత్వం కోసము, మనస్సు నిలబడడం కోసము, మనస్సుని మన యొక్క శక్తిని ప్రకృతి శక్తితో కలపడం కోసం ఇచ్చాడు. ప్రకృతి శక్తి మన శక్తి రెండు వేరు కాదు. పూర్ణమదం పూర్ణమిదం, దాని మీనింగ్ ఎవరైనా చెప్పగలరా? పూర్ణమదం నేను చెప్పాను ఒకసారి, ఎవరైనా చెప్పండి దాని మీనింగ్. అదే మనం నేర్చుకుంటారు. భగవంతుడు పూర్ణ స్వరూపుడు అంటే ఓంకారమే భగవంతుడు. ఓంకారం యొక్క భగవంతుడి యొక్క సంక్షిప్త భావమేమో ఓంకారము. ఓంకారం యొక్క భావమేమో భగవంతుడు. అంటే పూర్ణమదం పూర్ణమిదం అనే దానికి మీనింగ్ చెప్పగలరా? పూర్ణము అంటే కంప్లీట్, అదేంటి మొత్తము అనేది భగవంతుడు. అందులో నుంచి ఇంకొక పూర్ణాన్ని తీసేసినా కూడా పూర్ణమే మిగులుతుంది, మళ్ళీ కలిపినా కూడా మళ్ళీ పూర్ణమే మిగులుతుంది. ఇది పూర్ణమదం పూర్ణమిద పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే అని అంటే అది కరెక్ట్. ఇప్పుడు దీని మీనింగ్ ఎవరైనా చెప్పగలరా? ఇప్పుడు ఆవిడ చెప్పిన దాన్ని ఆధారంగా చెప్పగలరా ఎవరైనా మీనింగ్?
ఆ పూర్ణాన్ని పూర్ణంతో గుణించినా అంటే మల్టిప్లై చేసినా డివైడ్ చేసినా అంటే మనకి పూర్ణమే వస్తుందని అంటే అంటే ఏంటి పూర్ణం అంటే అంటే ఏంటి? సార్ భగవంతుడు సృష్టి అంతా నిండి ఉన్నాడు. ఆయన సృష్టి చేసినప్పటికీ కూడా ఆయన ఏమి తరిగిపోడు, నశించడు. ఆయన నుంచి ఇప్పుడు సూర్యుడి నుంచి ఎంత శక్తి తీసుకున్నా కూడా ఆయన నుంచి శక్తి ఏమీ కరిగిపోదు. అలానే అంతటా కప్పివేస్తాడు, అన్నిటిని ప్రసరించినా కూడా ఆయనలో శక్తి తగ్గదు. అందరిలో ఉన్నది అతనే, అంతటా నిండి ఉన్నది అతనే అని సార్ నెంబర్ 9 దేవుని సృష్టి ఇండికేట్ చేస్తారు కదా సార్. 9 కి ఏది యాడ్ చేసినా సరే మళ్ళీ 9 కి వాల్యూ ఉండదు సార్. ఆ టోటల్ వస్తుంది. 9+3 అయినా 3 వస్తుంది, 9+2 అయినా 2 వస్తుంది. అది 9 పూర్ణ నైన్ తోటి ఏదైనా మాట్లాడు. అయితే ఇక్కడ పూర్ణమదం పూర్ణమిదంకి నేను రెండు చెప్తాను. మనము మీరు అందరు కరెక్టే చెప్పారు, ఎవరు తప్పు చెప్పలేదు. ఇప్పుడు దాన్ని మనం ఇంకోటి ఆలోచిద్దాం. మనం దేవుడు తనలోని పావు భాగంతో ఈ ప్రపంచం తయారు చేశాడు అనుకున్నాం. ఆ పావు భాగము కంటే ముందు ఉన్నటువంటిది పూర్ణం అదం, అంటే అది పూర్ణము. ఈ చిన్న భాగము పూర్ణమే, ఇది కూడా పూర్ణం అదం పూర్ణం ఇదం. ఆ 100% భాగము పూర్ణమే, ఈ చిన్న భాగం కూడా పూర్ణమే. పూర్ణమదం పూర్ణమిదం, ఇందులోంచి కొంత తీసేసినా కొంత పెట్టినా కూడా అది పూర్ణమే అనేది ఒక మీనింగ్. రెండవది ఏంటి? పరమాత్మ పూర్ణమదం, జీవాత్మ పూర్ణమిదం. నువ్వు కూడా పూర్ణుడివే, అది మీనింగ్ దాన్ని. నువ్వు కూడా పరిపూర్ణుడివే. ఆ పరిపూర్ణుడు అని తెలుసుకోకపోవడం వల్ల ఈ ఇబ్బంది వస్తుంది. పరమాత్మ పూర్ణం, జీవాత్మ పూర్ణము 100%, పూర్ణము 25%. ఇందులోంచి ఇది తీసేసినా పూర్ణమే. ఇన్ఫినిటీలోంచి ఇన్ఫినిటీ తీసేసినా ఇన్ఫినిటీనే, ఇన్ఫినిటీకి ఇన్ఫినిటీ యాడ్ చేసినా ఇన్ఫినిటీనే, ఇన్ఫినిటీకి ఇన్ఫినిటీ కలిపినా ఇన్ఫినిటీనే. ఇన్ఫినిటీలోంచి ఏమీ పోదు. ఇన్ఫినిటీ ఎంతో ఉంది, అనంతం. ఆ అనంతం లోపల నుంచి ఏదైనా కూడా పూర్ణమే. భగవంతుడు ఎప్పుడు కూడా సంపూర్ణుడు. ఆయనకి వేరేది యాడ్ చేయాల్సిన అవసరం లేదు. అరే కొద్దిగా తగ్గిపోయింది కదా, నేను కొద్దిగా యాడ్ చేస్తాను అని లేదు. కాబట్టి నువ్వు కూడా పూర్ణుడివే, నువ్వు కూడా సంపూర్ణుడివే. ఆ భగవంతుడు పరమాత్మ సంపూర్ణుడు, నువ్వు సంపూర్ణుడివి. ఆ పరమాత్మ నుంచి బయటికి వచ్చినటువంటి పూర్ణస్య పూర్ణం ఆదాయ పూర్ణమేవా వశిష్యతే. ఆయన రోజు కొంత తీసేసినా కూడా మళ్ళీ అది పూర్ణమే మిగులుతుంది, వశిష్యతే. అదే ముందేమన్నాడు? పూర్ణాత్ పూర్ణం ఉదచ్యతే, అంటే పూర్ణములోంచి, పూర్ణాత్ పూర్ణము చేత, పంచమి విభక్తి, అందులోంచి పూర్ణం వచ్చింది. అందులోంచే వచ్చిన పూర్ణము కూడా సంపూర్ణమే. భగవంతుడిలోంచి ఏది వచ్చినా కూడా సంపూర్ణమే. భగవంతుడు సంపూర్ణమే, భగవంతుడిలోంచి వచ్చిన ప్రతి పదార్థము కూడా సంపూర్ణమే అని చాలా చక్కటి అర్థము. కాబట్టి మనమంతా కూడా అలా 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 దివ్యత్వాన్ని హృదయంలో పెట్టుకున్నట్లయితే మనం ఏంటంటే అందరినీ కూడా వ్యక్తి ఆరాధనలు ఇవన్నీ తగ్గిపోతాయి. మనం మోసం చేసే జనాల నుంచి జాగ్రత్తగా ఉండగలుగుతాం. మనలోని పవిత్రత గుర్తించడమే హిందూ ధర్మం చెప్పేది. హిందూ ధర్మం చెప్పేది ఏంటయ్యా అంటే నీలోని పవిత్రతను గుర్తించని. ఇదే మన సైన్స్ కూడా రోజు రోజుకి మన సైన్స్ కూడా ఇదే ప్రూవ్ చేస్తుంది. మొన్న నేను చెప్పే కదా, ఆ సినిమా పేరేంటి, అది ఏంటది సినిమా, బ్రెయిన్ ఎక్కువ యూజ్ చేసుకోవడానికి మనం 5% యూజ్ చేస్తాం. మన బ్రెయిన్ 100% యూజ్ చేస్తే వాడు ఎంత రిచ్ పర్సన్ అయిపోతాడు. ఆ మందు కనిపెట్టి వాడు ఆ మందు వాళ్ళ చుట్టం ఎవడో కనిపెడతాడు. ఆ మందు వేసుకోగానే వాడికి ఒక్కసారిగా వాడు హైయెస్ట్ నాలెడ్జ్ వచ్చేస్తుంది వాడికి. సో కాబట్టి దేవుడు ఇచ్చినటువంటిది అంత గనక మనం వాడుకోగలిగితే అంత తెలిసిపోతుంది మనకు. సో నువ్వే దైవ స్వరూపుడవి, అది తెలుసుకోకపోవడం వల్లనే ఇది. మరి ఏం చేస్తాము? దాన్ని మనం మంత్ర రూపంలో, అర్చన రూపంలో, ఇవన్నీ కూడా కర్మకాండలు. తర్వాత నెక్స్ట్ భక్తి, అనన్య భక్తితోటి నేనే ఆ భగవంతుణ్ణి, ఇక్కడ భగవంతుడు తప్ప వేరే వాడు లేడు అనే రెండో భాగం. మూడోది ఏంటంటే జ్ఞానము, ఆలోచన ద్వారా భగవంతుని. ఈ పద్ధతులలో నాకు భగవంతుడికి తేడా లేదు, ఆయన పూర్ణము, నేను కూడా పూర్ణము అని చెప్పి తెలుసుకోవడమే మన యొక్క ముఖ్య ధర్మం. అందుకోసమే ఇవన్నీ చేస్తాం. అన్నిట్లోకి కూడా మోస్ట్ పవర్ఫుల్ ఏంటి అంటే మంత్రం. ఈ మిగతా అన్ని మార్గాలలోకి కూడా కర్మకాండలలో చాలా ముఖ్యమైనటువంటిది మంత్రం. 10 నిమిషాలు మీకోసం, మీ పిల్లల కోసం పెట్టుకోండి. నేను ఇంతకంటే చెప్పలేను. ఓకే, ఏదో నేను ఇచ్చేసి వదిలేసే టైప్ కాదు. చెయ్యి పట్టుకొని నడిపిస్తున్నా, అది గుర్తించి మనస్ఫూర్తిగా చెయ్యండి. అంటే సృష్టికర్త సృష్టి రెండు ఒకటే అని చెప్పడం కదా సార్? ఇది దీని మీనింగ్. సృష్టికర్త సృష్టి అంతా ఒకటే, రెండు వేరు కాదు. అందులోంచి సృష్టి వచ్చింది. ఇంత అసలు ఎక్కడ అసలు మీ రుణం ఏ రకంగా కూడా తీర్చుకోలేదు. ఇంత మార్నింగ్ వీడియో చూస్తుంటే అమ్మో ఎంత విసిగిచ్చాము. లాస్ట్ శ్లోకంలో చెప్పారు సార్, గురువు దొరకడమే మహద్భాగ్యం, కానీ అది నిలబెట్టుకోవాలి. కొంతమంది నిలబెట్టుకోలేకపోతారు. మాకు మీరు ఆ బ్లెస్సింగ్స్ ఇవ్వాలి సార్. వెంకటేశ్వర్ గారు చెప్పబోతున్నారు. చాలా వివరంగా చెప్పారు సార్.
ఇంత వివరంగా ఎవరు చెప్పరండి మాకు, ఎవరు చెప్పరు. నేను ఇది చెప్తాను నాది కాదు కదా చూస్తున్నాను. ఇప్పుడు ఇది నేను క్రెడిట్ తీసుకోవడానికి అవకాశం లేదు, ఎందుకంటే ఇందులో ఏ ఒక్క నా అనుభవం చెప్తాను మీకు, చెప్పాను మా అనుభవం కూడా చెప్పాను మీకు. అవునవునవును అదండి. అవును 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 ఐ అండర్స్టాండ్. అవును కరెక్టే. అందుకని ఇది చెయ్యండి. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, మీకు 15 రోజుల్లో కనుక మార్పు రాకపోతే ఇక నా మాట వినకండి, సింపుల్. ఇంత ఖచ్చితంగా ప్రపంచంలో ఎవరైనా చెప్తున్నా మీకు ఆలోచించండి. నేనేమంటున్నానంటే మీరు హృదయపూర్వకంగా నన్ను నమ్మండి, హృదయపూర్వకంగా భగవంతుడు ఉన్నాడని నమ్మండి. ఓకే, నమ్మి చెప్పండి. మీకు 15 రోజుల్లోనే మీ లోపల మార్పు తెలుస్తుంది. మీకున్న ఆటంకాలు తొలగిపోవడము, మీకున్నటువంటి కొన్ని పనులు మీకు ఇవ్వడము, లేదా మీ లోపల చక్కటి పరిణతి రావడము, మీకు చక్కటి ధ్యాస కుదరడము, మీకు మానసికంగా పరిపక్వత రావడము, మీరు ఎంత సంతోషంగా ఉంటారో ఆ తర్వాత నేను చెప్తున్నాను. ఇక చెయ్యి పట్టుకుని నడిపిస్తున్నా, ఇక నీళ్లు తాగే బాధ్యత మీది. ఇక గుర్తు నీళ్ళ దాకా తీసుకెళ్లాను, నీళ్ళలో ముంచాను, తలకాయని ముంచేసా. అవును సార్, నిజం సార్. అయినా తాగకపోతే ఏం చేయలేరు. ఏం చేయలేరు. అవును సార్. ఇదొక్క 15-20 రోజులు మంచి మాసం, శ్రావణ మాసం, చక్కటి గురు పూర్ణిమ తర్వాత రోజులలో తెలుసుకున్నారు. చాతుర్మాస్యం ప్రారంభమైన రోజుల్లో ఇంతకంటే పవిత్రమైన రోజులు, ఇంతకంటే వశిష్ఠ నది అంత పవిత్రమైన నదీ తీరంలో దీక్ష తీసుకున్నారు. మీరు చాలా అభివృద్ధి చెందుతారు. మీరు చూడండి, ఒక్కసారి కొద్దిగా ఏంటంటే నమ్మకం పెట్టుకోండి. ఇన్ని గ్రంథాలన్నీ కూడా చెప్తున్నది ఒకటే భావం ఏంటంటే మనం భగవంతుడి స్వరూపులము. అది తెలుసుకోవాలంటే మన లోపల మంచిని ప్రేరేపించాలి, మనకు ఉన్నటువంటి మంచి లక్షణాలను బయటకు వచ్చేలాగా చేయాలి. ఇప్పుడు మనం అన్ని చేయగలుగుతాం, అదొకటి గుర్తుంచుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. జై శ్రీకృష్ణ. ఇంకెవరికైనా ప్రశ్నలు ఉంటే ఇది ఆత్మ సుఖము వీడిని ఆట కొరకు పాత్ర పోషణ చేసి సూత్రధారి విశ్రమించదని పాదం ఆశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగ. జై శ్రీకృష్ణ. ఇప్పుడు ఎవరికైనా ప్రశ్నలు ఉంటే అడగచ్చు, ఏ ప్రశ్న ఉన్నా అడగండి. చూస్తాను సార్, చూసి ఇంకా ప్రాక్టీస్ అవుతుంది చేయండి. నా ఉద్దేశము మీరు మొత్తం 25 మంది కాకపోయినా కనీసం కొంతమంది అయినా ఇదే గ్రూప్ లోపల మీకు డౌట్స్ ఉన్న వాళ్ళు 10 మంది ప్రాక్టీస్ చేసుకుందాం అనుకుంటే చేసుకోండి, ఎందుకంటే అందరికీ రావాలని. తత్వం దాంట్లోనైనా ఒకసారి 1-2 సార్లు చేస్తా. ఇందులోనేనా సార్? ఇదే గ్రూప్ లో చేసుకోండి, ఇదే గ్రూప్ లో సార్. ఇదే గ్రూప్ లో చేసుకోండి. ఈ గ్రూప్ ఖాళీనే కదా, 9 o'clock కి కాకుండా వేరే మీ టైం అందరికి కన్వీనియంట్ ఉన్న టైంలో 2-3 సార్లు ప్రాక్టీస్ చేసుకోండి. ఎందుకంటే ఒకసారి ప్రాక్టీస్ అయిన తర్వాత మీకు ఎలా తెలుసా, ఒక చక్కటి తైలధార లాగా వెళ్ళిపోతుంది. మీకు మంచిగా ఒక దగ్గర పవిత్రంగా కూర్చోండి. పొద్దున 5, 6, 7 మధ్య లోపల చేసుకోండి మొదటిసారి. తర్వాత ఇక మీరు ఎంత బాగా చేసుకోగలుగుతారో అది చూసుకొని చేసుకోండి, సరేనా? ఇంకేమైనా ప్రశ్నలు, డౌట్స్? చేసుకోవడం, తప్పులు ఏమైనా వస్తే క్షమార్పణ నమస్కారం చెప్పుకోవడం, నెక్స్ట్ డే అది మళ్ళీ ఇంప్రూవ్ చేసుకోవడం, ఇంకా చేసుకోవడమే. కరెక్ట్. మహాలక్ష్మి సార్, జై శ్రీకృష్ణ సార్. అంతా అయిపోయిన తర్వాత హారతి ఇచ్చాం అనుకోండి, ఆ తర్వాత ధ్యానం చేసుకోవచ్చు సార్? ఎంతసేపు అయినా చేసుకోవచ్చు. ఇక ఆ తర్వాత మీ ఇష్టం. మిగతా నియమాలు అవి ఉండవు, ఇవన్నీ ఇందులోపల వచ్చేసాయి. మిగతా వాటి అన్నిటికంటే కూడా మెయిన్ నియమాలు, మంత్రదీక్షకు నియమాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఆ మంత్రదీక్ష మనం పూర్తి చేసుకున్న తర్వాత ఇక ప్రాబ్లం లేదు. మంత్రం పూర్తి చేసుకున్నాక ఇంకా మీ ఇష్టం. సోఫాలో ఇది మంత్రం కూడా మీరు దేవుడి దగ్గరే కూర్చొని చేయాల్సినటువంటి అవసరం లేదు. దర్భాసనం వేసుకొని తూర్పు వైపు, నేను ఎప్పుడు కూడా దేవుడి ముందు కూర్చోమని చెప్పలేదు. అయితే ఎలాగో చేస్తారు కాబట్టి సరే, మీ పొద్దున దేవతార్చనలో చేస్తారని దేవుడి ముందు కూర్చోమన్నారు. కానీ తూర్పు వైపు కానీ ఉత్తర వైపు కానీ ఇంట్లోపల ప్రశాంతమైన వాతావరణంలో కూర్చోండి. ఇంట్లోపల ఎవడో ఒకడు వచ్చి డిస్టర్బ్ చేసేలాగా కాకుండా ప్రశాంతమైన వాతావరణంలో భగవంతుడు అన్ని దగ్గర ఉన్నాడు. తూర్పు మరియు నార్త్ సైడ్ ఎక్కువ పవర్ ఉంటుంది. అదే మీరు సదరన్ హెమిస్ఫియర్ లోకి వెళ్ళారనుకోండి, అక్కడ మళ్ళీ డిఫరెంట్ ఉంటుంది. సో ఇవన్నీ ఏంటంటే మనం ఇప్పుడు ఉన్నటువంటి నార్దర్న్ హెమిస్ఫియర్ లో తూర్పు, ఉత్తరము చాలా మంచిది. మీరు సదరన్ హెమిస్ఫియర్ లోకి వెళ్తే పడమర, దక్షిణము మీకు చాలా శక్తి ఇస్తాయి. చాలా బాగుంది సార్. కంపల్సరీయా సార్? ఆరతి ఇవ్వడం కంపల్సరీనా? లేదు, ఈ పూజలో భాగంగా చెప్తున్నారు సార్ లాస్ట్ లో. నేను మీ ఇష్టం అని రాశాను, మీ ఇష్టం అని చెప్పి రాశాను చూడండి. మీకు ఇచ్చిన డాక్యుమెంట్ లో మీ ఇష్టం అని రాశాను. ఇవాళ ఏమైనా తప్పులు ఉంటే అవన్నీ కొట్టేసుకోండి ఒకసారి. తప్పులు కానీ మన కరెక్షన్స్ కొన్ని చెప్పాం కదా, అవన్నీ రాసుకోండి. ఓకేనా? ఋతు సుదర్శన కాల ఇది దిగ్బంధ అని వచ్చింది. మొదటిసారి సుదర్శన కాల ఇది దిగ్బంధ అని తొలగించండి. ఓకే, మన పూర్వన్యాసంలో ఉన్నటువంటి ఇది దిగ్బంధను తొలగించేసేయండి. అంటే ఏంటి సార్, నాకు అర్థం అవ్వలేదు.
మీకు పూర్వన్యాసంలో ఇది దిగ్బంధ అని వస్తుంది. ఓకే, అంగన్యాసంలో ఇది దిగ్బంధ అని వస్తుంది. పూర్వన్యాసం 2 చోట్ల వచ్చింది కాబట్టి మొదటి దాంట్లో వచ్చింది డిలీట్ చేసేయండి. అంగన్యాసంలో ఉంచాలి, అంగన్యాసంలో ఉంచాలి. పూర్వన్యాసం అనేది అయితే ఉందో పూర్వన్యాసంలో ఉన్న లైన్ కొట్టేసేయండి. ఋతు సుదర్శన కాల ఇది దిగ్బంధ అని ఉంది కదా, అది. నెక్స్ట్ ఎవరు ప్రశ్న అడగబోతున్నారు? ఆపాను. సార్ జై శ్రీకృష్ణ సార్. ఎవరు మాట్లాడారు? సార్ నేను కళ్యాణి మాట్లాడుతున్నాను. కళ్యాణి చెప్పు సార్. కరణ్యాసంలో విశ్వం విష్ణు వటుష్కార వాయిస్ రావట్లేదండి, కొద్దిగా స్లోగా ఉంది కానీ పర్వాలేదు, చెప్పమ్మా. సార్ ఇది అంగుష్టాభ్యాన్ నమః అంటే అదొక్కటే సరిపోతుందా లేకపోతే మొత్తం చెప్పాలంటారా? అమృతాం సుధోబి భానురితి తర్జనీభ్యాన్ నమః అంటే ఉత్తర తర్జనీభ్యాన్ నమః అవి అనుకున్నా సరిపోతే మొత్తం చదవాలంటారు? మొత్తం చెప్పాలి, మొత్తం చదవాలి. ఒక్కొక్క మంత్రానికి ఒక్కొక్క రకమైనటువంటి ఉంటాయి. ఇప్పుడు మేము కూడా చదువుతాం కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? యాక్చువల్లీ అంగన్యాస కరణ్యాసాలలో ఎక్కడి నుంచి వస్తాయి? అంగన్యాస కరణ్యాసాలు ఎక్కడి నుంచి రావు, నువ్వు చేసేటటువంటి మంత్రం నుంచే వస్తాయి. మనం చేసేటటువంటిది విష్ణు సహస్రనామంలోని మహామంత్రంలో భాగాలనే మనం ఈ అంగన్యాసాల కరణ్యాసాలలో శక్తికి మనం పెట్టుకున్నాం. ఇవన్నీ న్యాసము అంటే ఏంటి? ఇది కూడా న్యాసమే, ముట్టుకుంటే కూడా న్యాసమే. అధిష్ఠించడం, న్యాసం అంటే ఏంటి? అధిష్టాన దేవతలందరినీ కూడా, మన శరీరం అంతా కూడా దేవతల మయము. మన శరీరంలో అణువులో దేవతలు ఉన్నారు. ఆ దేవతలని మనం ఏం చేస్తున్నామంటే యాక్టివేట్ చేస్తున్నాం. ముట్టుకోవడం ద్వారా యాక్టివేట్ అవుతారు వాళ్ళు. ఆ యాక్టివేట్ చేసేటప్పుడు ఏమవుతుంది? ఒక్కొక్క దేవతకు ఒక్కొక్క మంత్రం. ఇప్పుడు గాయత్రి మంత్రం అనుకోండి, అందులోపల వేరే రకమైన యాక్టివేషన్ ఉంటుంది. తత్సరితు బ్రహ్మార్పణం అంగుష్టాభ్యాన వరేరణ్యం విష్ణురాత్మయే తర్జనీభ్యాం నమః భర్గోదేవస్య రుద్రాత్మనే మధ్యమాభ్యాం నమః ధీమహి సత్యాత్మనే అనామికాభ్యాం నమః ధియో యోనః జ్ఞానాత్మనే కనిష్ఠికాభ్యాం నమః ప్రచోదయాత్ సర్వాత్మనే కరతలకర పుష్టాభ్యాం నమః. అక్కడ చూసారా మారిపోయింది. మంత్రానికి ప్రొసీజర్ మారుతూ ఉంటుంది. అంగన్యాస కరన్యాసాలు మారుతాయి, ముద్రలు మారుతాయి. అయితే విష్ణు సహస్రనామంకి ముద్రలు లేవు కాబట్టి నేను చూశాను. మళ్ళీ నేనేమన్నా తప్పు చెప్తున్నానా అని మళ్ళీ గూగుల్ మొత్తం చూశాను, మళ్ళీ రకరకాల సోర్సెస్ లో కూడా చూశాను. ఎక్కడ కూడా విష్ణు సహస్రనామంలో ముద్రలు లేవు. పుస్తకాలు కూడా రిఫర్ చేశాను, విష్ణు సహస్రనామంకి ముద్రలు లేవు. సో లక్కీగా అదొక స్టెప్ మనకి వైడ్ అయింది. అదర్వైజ్ ముద్రలు కూడా చేయాలి. ఇప్పుడు మేము చేస్తాం కదా, ఏది మన గాయత్రి మంత్రం ఉంది. గాయత్రి మంత్రంలో కూడా మేము సుముఖం సంపుటం చైవ వితతం విస్తృతం తదా ద్విముఖం త్రిముఖం చైవ చతు పంచముఖం తదా షణ్ముఖం అధోముఖం చైవ వ్యాపకాంజలికం చదా శకటం యమపాసం గ్రథితం. ఇలా ఒక 24 ముద్రలు వస్తాయి. అదైన తర్వాత మళ్ళీ మొత్తం అయిపోయాక ఉత్తర ముద్రలను వస్తాయి. సురభి జ్ఞానం చక్రం యోని పంకజం కూర్మం లింగం నిర్వాణ ముద్రై, ఇది ప్రకీర్తిత. అంటే ఉపకార సహితంతో తీసుకుంటే ఇవన్నీ వస్తాయి సార్. మళ్ళీ చెప్తా, ఆ మంత్రానికి తగ్గటువంటివి మళ్ళీ ముద్రలు మారుతాయి. ముద్రలు కానీ ఇవన్నీ కూడా మారుతాయి. అందుకే మీరు ఇది ఒక 1 year 6 నెలలో 1 year చేసి సార్ మేము రెడీగా ఉన్నామంటే మంచిగా మీ లోపల మార్పు వచ్చిందని మీరు గుర్తించిన మరుక్షణము, నేను కూడా గుర్తించిన మరుక్షణము మీకు ఇంకా కూడా కొన్ని మహామంత్రం, ఇది మహామంత్రమే మీకు ఇచ్చింది. ఇంకొకటి నాకు దృష్టిలో ఉంది, అది నేను వెళ్ళే లోపల ఇస్తా. చాలా ఇంట్రెస్ట్ గా ఉంది సార్. ఇంకా తెలుసుకోవాలి, చెయ్యాలి అన్నట్టుగా ఒక్కసారే మామూలుగా చేస్తుంటే మళ్ళీ ఇంకా చేయాలి అన్నట్టుగా అనిపిస్తుంది సార్. చాలా బాగుంది. మనసుకి ఏదో ప్రశాంతంగా ఉన్నట్టుగా, ఇదేదో ఒక యజ్ఞం లాగా, ఇది చేయాలి అది చేయాలి అన్నట్టు, ఇది తెలుసుకోవాలి కంపల్సరీగా అన్నట్టుగా ఎంతో చూడండి పరిశోధన చేస్తాము, అలా అన్ని మర్చిపోయాము చదువుకున్నప్పుడే. కానీ అవన్నీ ఇప్పుడు తీసుకొచ్చాం, చక్కగా. చాలా బాగుంది హోంవర్క్ చేయడం అన్నది. చాలా సంతోషంగా ఉంది సార్. ధన్యవాదాలు మీకు. ఆత్మసుఖమ వీడిని ఆట కొరకు పాత్ర పోషణ చేసేది సూత్రధారి విశ్రమించద నీ పాదం ఆశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగా. జై శ్రీకృష్ణ. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి, లేకపోతే రేపు మనకు మామూలుగా అందరితో పాటుగా ఈ వారం రోజులు మళ్ళీ ఆత్మబోధ నడుస్తుంది. మళ్ళీ మిగతా ప్రవచనాలు అన్ని నడుస్తాయి. తర్వాత మళ్ళీ సాటర్డే సండే మనకు ఒక రోజు పంచభూత మెడిటేషన్, తర్వాత ఇంకొక రోజు అవి మనము మార్నింగ్ పెట్టుకుందామని నా ఉద్దేశం. ఏమంటారు మీరు? మార్నింగ్ అంటే 5:30. మార్నింగ్ అంటే 5:30.
ఓకే సార్. గుడ్ సార్, హడావుడేది సార్, కిచెన్ లోకి డన్ వెళ్ళే సార్. పని ఉంటుంది సార్. ఇప్పుడే బాగుంది సార్. అవును సార్, అంటే ధ్యానము కాన్సన్ట్రేషన్ చూడండి, పెట్టలేదు. చూద్దాం మార్నింగ్ చాలా బాగుంటది సార్, ఫ్రెష్ గా ఉంటది. అదే అందరూ 4ంటికి సార్, 4ంటికి అయితే ఓకే సార్. ఆంటీ ఏంటంటే మీరు 4 అంటారు, మాట్లాడితే 4, 3 5 పెట్టేస్తే అంటే మళ్ళీ కాదు, 4 ఓకే అయిన వాళ్ళకి 5:30 ఎందుకు ఓకే కావట్లేదు? 4 ఓకే అయిన వాళ్ళకి 5:30 అవ్వాలి. ఓకే, ఒంటిట్లోకి వెళ్ళాలి, పని కన్నా ఉంటాయని సార్. 2 రోజులే కదా, 2 రోజులే పర్వాలేదు, వంటగదిలోకి వెళ్ళకండి 2 రోజులు. అవ్వదు వెళ్ళాలి, బాక్సులు పెట్టే పని ఉంటది, తప్పదు. వాళ్ళు 7:15 కల్లా దిగిపోతారు. యోగాకి వెళ్తున్నారు కదా. సాటర్డే సండే కదా హాలిడేస్. సాటర్డే సండే ఓకేనా? హ్యాపీనా? ఇంకేమి ప్రశ్నలు లేవు కదా? అందుకే ఇవాళ చక్కగా మంచిగా 3 రోజుల పాటు చక్కటి సాధన చేసుకున్నారు, అక్కడ నేర్చుకున్నారు, ఇక్కడ ప్రాక్టీస్ కూడా చేసుకున్నారు. ఓకే, ఇంకా అడుగులు వేయడం వచ్చేసింది, పరిగెత్తడం వరకు ఇక మీ బాధ్యతనే. సరేనా? అందరూ మనసు దేవుడు కూడా క్షమించాడు సార్. ఒక మాట చెప్పమ్మా సార్, ఒక మాట సార్. ఎవరు సార్ మాకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తెలియదు అన్నారు. ఇది మాకు ఆర్టిఫిషియల్ కదా, ఒరిజినల్ ఇంటెలిజెన్స్ తెలుసుకుంటున్నా సార్ మీ దగ్గర. చాలా హ్యాపీ. ఇన్ని రకాలు మీరు సక్రమంగా చేస్తే మాకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చినంత ఫలితం సార్. చాలా మీరు అయితే అసలు నోట్లో ఒలిచి పెట్టినట్టే ప్రాక్టికల్ సెషన్ చేస్తుంటే ఆశ్చర్యంగా ఉంది. ఎవరైనా థియరిటికల్ గా చేస్తారు కానీ ప్రాక్టికల్ సెషన్స్ చేస్తుంటే మటుకు నాకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది సార్. చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. అందరి అభిమానం కూడా అట్లాగే ఉంది కదా మాధురి. ఇప్పుడు నువ్వు మీ ఇంటి దగ్గర నది పొంగుతుందని చెప్పేసి నాకు 2 రోజులు పాపం వెళ్ళి, మళ్ళీ 2వ రోజు నాడు మళ్ళీ నేను రాగానే పిల్లాన్ని వేసుకొని ఎండ లోపల వెళ్ళి, సో ఇవన్నీ కూడా ఏంటంటే దిస్ ఈజ్ మ్యూచువల్, దిస్ ఫీలింగ్ ఈజ్ మ్యూచువల్. అది ఉండాలి గురువులకి స్టూడెంట్స్ కి, సారీ టీచర్స్ కి స్టూడెంట్స్ కి మధ్య. అది గురువులు అనండి సార్, అది చాలా కరెక్ట్ మాట సార్, గురువులు. సో అది ఆత్మీయత ఉన్నప్పుడు. ఇవాళ వెంకటేశ్వర గారు మందు పంపించారు, ఇవాళ డయాబెటీస్ మందు పంపించారు. పాపం ఆయన ఎంత ఇదైతే అవన్నీ తీసుకొచ్చి మళ్ళీ దాన్ని అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి పోస్ట్ చేయడం, ఇవన్నీ అంత సింపుల్ కాదు. అదే అసలు నేను జ్ఞాపకం కూడా చేయలేదు ఆయనకి ఎలా జ్ఞాపకం ఉందో జ్ఞాపకం. ఇది ఏమంటారంటే దిస్ ఈజ్ లైక్ మ్యూచువల్. నాకు కూడా మీరంతా అభివృద్ధి చెందాలి, తొందరగా ఇదవ్వాలి. ఈ మార్గం చాలా ఉన్నతమైనటువంటి మార్గము. నేను ఈ నవల చదువుతున్నానని చెప్పే కదా, దీని నిండా అవే అనుభవాలు కళ్యాణి పంపించింది. సో ఎంత గొప్ప అనుభవాలు. నేనేమంటానంటే ఈ అనుభవాలలో ఎన్నో హిమాలయాల్లో నేను దాదాపుగా చూడడం జరిగింది, అదృష్టవశాత్తు, దేవుడి దయ వల్ల, పూర్వజన్మ సుకృతం వల్ల. నేనేమంటానంటే కొంత మీకు అందినా ఇంకెప్పుడు తప్పుదారిలో వెళ్ళరు, ఎప్పుడు ఆనందంగా ఉంటారు, నవ్వుతూ ఉంటారు. నాలాగా పిచ్చి జోక్స్ వేసుకొని కూడా నవ్వుతూ ఉంటారు. నా మీద నేను జోక్స్ వేసుకొని కూడా నవ్వుతుంటాను కదా, అట్లా నవ్వుతూ ఉంటారు. నేను ఎన్నోసార్లు చెప్పే కదా, నవ్వుతున్నప్పుడు ఎలాంటి వాళ్ళు నవ్వినా కూడా అందంగానే ఉంటుంది. ఇది గుర్తుంచుకోండి. ఆనందంగా ఉండడమే అన్నిటికంటే ముఖ్యం. ఆనందంగా ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా నవ్వు బయటకు వచ్చేస్తూ ఉంటుంది. సో అట్లా చక్కగా ఆనందంగా ఉండండి అందరూ కూడా. జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ. ఈ బుక్ నేను ఊటీలో ఉన్నప్పుడు చదివాను సార్. ఆయనకు ఫోన్ చేశాను, భువనచంద్ర గారికి. చాలా బాగా మాట్లాడారు. అప్పుడు మీరు మొన్న మనకు వెంకటేశ్వర స్వామిది చేయించారు కదా సార్, మెడిటేషన్ ధ్యానము. సేమ్ ఆయన ప్రతిరోజు వాళ్ళ ఊర్లో అమ్మవారి, ఇప్పుడు మీకు ఆ బుక్ లో వచ్చింది కదా సార్, అమ్మవారిని ఎలా ఊహించుకుంటారు అని, అది రోజు ధ్యానం చేస్తానమ్మా నేను, నాకు అక్కడ పోవాల్సిన అవసరం లేదు, సేమ్ బుక్ లో ఉన్నట్టే. నాకు ఆ రోజు మీరు చెప్తుంటే 1 నిమిషం భువనచంద్ర గారే గుర్తొచ్చారు. ఆయన అమ్మవారిని బాల అమ్మవారు అంటారు కదా, దాంట్లో బాల అంటారు కదా, ఆమెను చక్కగా అలంకరించినట్టు అట్లా చెప్తుంటే చాలా బాగుంది సార్. దాంట్లో ఎంత గొప్పగా అసలు ఆయన గువ్వా గోరింకతో ఆ పాట రాసిన ఆయనే సార్. అంటే వైరుధ్యాలు అంటారు కదా సార్, ఇంత విరుద్ధమైన వ్యక్తిత్వం. ఒకటేంటంటే ఫైనాన్స్ లోకి రాకుండా ఉండాల్సిందేమో కమర్షియల్ ఫీల్డ్ లోకి, బట్ ఓకే దట్స్ ఫైన్. ఆయన కుటుంబం కోసం వచ్చుంటారు. అందులోపల ఉన్నంత వరకు ఆయన రెండోది ఇప్పుడు రాజస్థాన్ కి వచ్చారు కదా, రాజస్థాన్ వరకు వచ్చాను నేను. సరే టైం సరిపోలేదు. సెకండ్ బుక్ రాజస్థాన్ గురించి సార్. ఇందులో కూడా ఉంది కదా రాజస్థాన్ భాగం, కొంచెమే ఉంది సార్. అది
అది అతను డ్యూటీలో జాయిన్ అయినాక సెకండ్ బుక్ జాయిన్ అయినాక అది రాజస్థాన్ గురించి చదువుతా, అది కూడా చదువుతాను, పంపిస్తున్నావు కదా చదువుతున్నాను అది కూడా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ యాక్సెప్టింగ్. నేనే థ్యాంక్స్ చెప్పాలి నీకు, నన్ను లేదు సార్, గుర్తుంచుకునే. లేదు సార్, అలా మీరు నేర్పించిన జ్ఞానం ముందర మేము ఇచ్చే గురుదక్షిణ అనేది అసలు మీగర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ యాక్సెప్టింగ్. థ్యాంక్ యూ సార్. ఎర్లీ మార్నింగ్ బాగుంటుందేమో కదా సార్ మెడిటేషన్ గానీ చక్రా క్లీనింగ్. ఏంటమ్మా? ఎర్లీ మార్నింగ్ బాగుంటుందేమో కదా అంటే. మీరు అందరూ డిసైడ్ చేసుకొని చెప్పండి, నేను పోల్ చేస్తాను. అందరికి ఏ టైం వీలైతే ఆ టైం. 4 o'clock కి చేద్దామన్నా సరే, 5 o'clock. ఎంతకైనా సరే, ఒక 2 రోజులే కదా, 2 రోజులే కదా, అందరు కొద్దిగా ఓపిక బట్టి స్నానం చేసి 5:30 నుంచి మళ్ళీ ఆ తర్వాత 6 అయ్యేటప్పుడు బెల్లలు రింగ్ అదంతా డిస్టర్బెన్స్ అయిపోతుంది. అందుకని ఇంకా ముందర అంటున్నాను సార్. అదే 4:30 to 5:30 చేసుకుందాం. మీరు అందరు గ్రూప్ లో పెట్టండి, మీ ప్రిఫరెన్స్ బట్టి చేద్దాం. ఓకే, ఏదైనా మీరు గ్రూప్ లో పెట్టండి ప్రిఫరెన్స్ లు, అవి మనం చేద్దాం. ఇంకేమన్నా ఉన్నాయా ప్రశ్నలు? మా శ్రద్ధ ఎంతున్నా మీరు ఇంత శ్రద్ధగా నేర్పిస్తున్నందుకన్నా మేము నేర్చుకోవాలి సార్. జై శ్రీకృష్ణ. కరెక్ట్, శ్రద్ధగా నేర్చుకో. మంచి అవకాశం, అంటే మంచి అవకాశం ఉంది. సో దాన్ని మీరు చక్కగా సద్వినియోగం చేసుకోండి. నా ఉద్దేశం అయితే 5:30 పొద్దున పెట్టుకుంటే బెటర్ ఏమో అని. ఎందుకంటే మీరు 4:30కి లేచి 5:30 వరకు మీ నిత్య కృత్యాలు తీర్చుకుని అప్పుడు మీరు చక్కగా ఫ్రెష్ గా కూర్చుంటే చాలా ప్రశాంతంగా కుదరచ్చు అని నా ఫీలింగ్. మీరు ముందు చెప్పారు కదా సార్, మీరు 5:30 అని ముందు అన్నారు, అదే ఫిక్స్ అయిపోదాం సార్. అదే 6:30 to, నేనేమంటానంటే ఇంట్లో వాళ్ళకు కూడా 5:30 to 6:30 వరకు డిస్టర్బ్ చేయొద్దని చెప్పండి. అంతే, 2 రోజులు, సాటర్డే సండే. తర్వాత మీ ఇష్టం వచ్చిన టైం పెట్టుకోండి. నాకు తెలుసు కొద్దిగా కష్టమవుతుందని, అందుకే ఇంకొక ట్రిప్కి వెళ్ళినప్పుడు మళ్ళీ 4:30కే లేపుతాను. నాకు తెలుసు ఎర్లీగా లేపి ప్రతిరోజు అనేవాడిని, రేపు ఒక్కరోజు ఎర్లీగా లేవండి, రేపు ఒక్కడే వీడు అనేవాళ్ళు. వీడు వదిలేటట్లు లేడు, ప్రతిరోజు ఎర్లీగానే లేపుతున్నాడు సార్. మీరు ఎప్పుడు ఎర్లీగా లేపలేదు, ఒక్కరోజే మేమే లేసి రెడీ అయ్యాం కదా సార్. ఇంకా మళ్ళీ ఇవే ప్రోగ్రామ్స్ సార్ సేమ్ ఉంటాయా? పంచభూత మెడిటేషన్, క్రియాయోగము, ఇవి కంపల్సరీ. అవి కంపల్సరీ. అవి మనకు బాగా వచ్చే వరకు కూడా మనము గ్రూప్ ప్రాక్టీస్ చేద్దాము. ఆ తర్వాత మీరు ఇండివిజువల్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. మనం ఈవెన్ తర్వాత కూడా ఎక్కడికన్నా వెళ్ళినా కూడా, ఇక్కడికి మనము ఈవెన్ ఇప్పుడు ఫణి కుమారి గారు మహాబలేశ్వరంలో ఏదో చూసారు, ఇంకా కన్ఫర్మ్ గా ఏమి కన్ఫర్మ్ కాలేదు, కనుక్కుంటున్నారు అంతే. ఇంకా మనకు 5 star కావాలా, 4 star కావాలా, 3 star కావాలా, 1 star కావాలా, ఇంకా చూడలేదు. ఇవన్నిటికంటే కూడా మీకు తెలిసిన ఒక స్కూల్ ఖాళీగా ఉంది, ఒకే ఒక స్కూలు, అలాంటివి అయితే ఇంకా చీప్ గా అయిపోతాయి మనకు. ఇప్పుడు మొన్న కూడా మనకు 7,000 ఎక్స్పెన్సెస్ లోపల అన్ని అయిపోయినాయి. 6,500 యాక్చువల్ గా చెప్పాలంటే, కిట్స్ కూడా తీసేస్తే 6,500 మొత్తం అయిపోయినాయి. మంచిగా ఏసీ రూమ్స్ కూడా దొరికాయి. అంతకంటే కూడా తక్కువగా అయిపోతాయి. మనకేమి హంగు ఆర్భాటం అవసరం లేదు కాబట్టి కొద్దిగా ఒక పరుపు ఉండి కాస్త డీసెంట్ రెస్ట్ రూమ్స్ ఉండగలిగితే చాలు. అలాంటివి ఉంటే కామన్ బాత్రూమ్స్ అట్లా ఉన్నా సరిపోతుంది. అలా ఉండే ప్రాంతం అయితే 5-6 రోజులు 10 రోజులు ఎన్నాళ్ళు ఉన్నా కూడా ఖర్చులు తక్కువ అయితే. ఇప్పుడు కూడా మనకు మొన్న అయింది, చాలా తక్కువ అయింది. చెప్పే కదా, గూగుల్ ది కూడా, అది సారీ అమెజాన్ ది కూడా రిటర్న్ వచ్చింది. 10 అయింది సార్, 10, 11 అయింది. దేనికి? మన ఫుడ్ దొరకడం కష్టం సార్ అక్కడ. టికెట్లు కూడా ఇన్క్లూడ్ చేస్తుంది. అంటే 3,000 అడ్వాన్స్, తర్వాత 7 అలా ఇచ్చాను కదా. లేదు, అందులోంచి మళ్ళీ రిటర్న్ వచ్చేస్తాయి అందరికి. ఎందుకంటే మనకు ఎంత అయిందంటే సుమారుగా 7,000, 7,500, 8,500 ఫైనల్. దీంట్లో కూడా మళ్ళీ మనకు కొంత అమౌంట్ రిటర్న్ వచ్చింది అమెజాన్ నుంచి. సో అది కూడా కొద్దిగా తగ్గుతుంది. అంటే 6,800 లాస్ట్ డే నాడు వచ్చిన ముగ్గురికి. తర్వాత మనతో పాటు రాకుండా వచ్చిన వాళ్ళకేమో 7,200, 7,300 అవుతాయి. మనందరికి 8,000 నుంచి 8,200, 8,300 అవుతాయి. అట్లా అన్నమాట. సో మనకు కొద్దిగా అవుతాయి సార్, అవి అవుతాయి కామన్ కదా. కానీ బాగా తక్కువ అయింది అంటున్నాను నేను. అంటే చాలా ఇదైంది. లక్కీగా లక్ష్మి గారు, చైతన్య వాళ్ళ ఆయన నాగేశ్వరరావు గారు, వారు పడ్డ కష్టానికి మనకు మంచి ఫలితం దొరికింది. కష్టపడ్డారండి మీరు, కష్టపడ్డారు. చాలా బాగా జరిగింది. నాకు ఎంత అటాచ్ అయిపోయానంటే ఇవాళ కూర్చొని మళ్ళీ చూస్తున్నాను అనమాట. ఎవరో కోనసీమ తిరిగిన వాడెవరో ఒక బైక్ మీద వెళ్ళాడనమాట. ఒక ఆయన స్కూటర్ మీద, బైక్ మీద వెళ్ళి మళ్ళీ అది అన్నా చెల్లెళ్ళ గట్టు అవన్నీ కూడా మళ్ళీ ఒకసారి చూశాను. మొన్న కారులో డ్రైవింగ్ చేసినప్పటికీ కూడా అందరినీ నేను కొద్దిగా జాగ్రత్తగా తీసుకురావాలి కాబట్టి ఇంకొద్దిగా జాగ్రత్తగా ఉన్నాను. సో దాంతో
ఇప్పుడు మళ్ళీ దాన్ని ప్రత్యేకంగా డ్రోన్స్ లో వాటిలో వీటిలో చూస్తే చాలా అందంగా కనిపించాడు. అక్కడ వెంకటాపురం అని ఒక ఊరు చూపించాడు, తర్వాత రావులపాలెం అనే ఒక ఊరు చూపించాడు, తర్వాత 3-4 ఊర్లు చూపించాడు. సగినేటిపల్లి అయితే ఎన్ని ఉన్నాయి అసలు ఆ ఊర్లో, అబ్బాబ్బా అవి చూపించాడు. ఇంటర్నెట్ లో చూస్తుంటే ఎన్ని దొరికాయో అవన్నీ చూస్తూ కూర్చున్నాను అనమాట. అనుకున్నాను అబ్బా చాలా మంచి ప్లేస్, అనుకోలేదు నేను నిజంగా చెప్పాలంటే. బాగుంటుందంటే ఎప్పుడో ఒప్పుకునేవాడిని. అంటే సార్ ఇప్పుడు ధవళేశ్వరం నుంచి మన రాజోళ్ళి దాంట్లో మనకు రావులపాలెం నుంచే వెళ్ళాం, అంటే లోపల ఊర్లోకి వెళ్ళాలంటే. రావులపాలెం సకినేటిపల్లి టచ్ అయినాయి సార్, అంటే సిటీ అవుట్స్కట్స్ లో. ఎంత బాగున్నాయో అసలు. అంటే అవి క్యాంప్ లో పెట్టేసుకున్నారు సార్ రాజోలు, సంవత్సరానికి ఒకసారి క్యాంప్ లో పెట్టేసుకున్నాం ప్రతి సంవత్సరం. ఎస్ తప్పకుండా ఇక వాళ్ళు అక్కడ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతారు. ఇక ఇట్లా చేసామంటే సార్ మీరందరూ వెళ్ళిపోయాక మమ్మల్ని మళ్ళీ కార్ లో దిగబెట్టారు సార్. అయ్యో అవునా? అదే అందరూ వాళ్ళు వెళ్ళిపోయారు. చాలా కష్టపడ్డారు పాపం, అలసిపోయారు కూడాను. ఏది ఏమైనప్పటికీ కూడా మంచి ప్లేస్ కి వెళ్తే, ఒక ప్లేస్ కి వెళ్ళి ఆ ప్లేస్ పవిత్రంగా ఉందంటే అక్కడ మనకు బాగుంటుంది. ఇప్పుడు మహాబలేశ్వర్ అనుకున్నాం కదా, అది కూడా చాలా బాగుంది. బాసర్ ఉంది, బాసర్ కూడా చాలా బాగుంటుంది. సో ఇట్లా మీరు కూడా ఏమన్నా ఐడియాస్ వస్తే చెప్పండి. కొద్దిగా ఖర్చు తగ్గేటట్టుగా ఉంటే బెటర్. 3 నెలలకు ఒకసారి అయినా వెళ్ళొచ్చు, ఏముంది. దాన్ని 10 రోజులు బదులు 5 రోజులు 2 సార్లు వేసుకోవచ్చు. సో అట్లా కూడా చేసుకోవచ్చు. ఎనీవే మనం ఇవన్నీ తర్వాత ఆలోచిద్దాము. ఇవాళకి ఇంకా ఇంతే కదా, ఇంకా ముగించుకుందామా? ఓకే బాయ్. అందరికీ కూడా జై శ్రీకృష్ణ, శుభం భూయాత్, శుభరాత్రి. అందరూ చక్కగా సాధన చేయండి, తప్పులు పోకుండా సాధన చేసుకోండి. అండ్ వీలైనంత వరకు చక్కగా చూసుకుంటూ చేసుకోండి. ఒక 15 రోజులు 20 రోజులలో మొత్తం నోటికి వచ్చేస్తుంది. అందరికీ కూడా శుభం కలుగుతుందని ఆశిస్తూ ఈరోజు తరగతిని ముగించుకుందాం. పునర్దర్శనం రేపు రాత్రి 9 గంటలకు అందరితో పాటే ఆత్మబోధ. జై శ్రీకృష్ణ సార్. శ్రీకృష్ణ సార్.